Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. How are you all doing? Good evening. Good evening Akila. Good evening Ramya. Good evening Varma. Good evening Priya. Everyone. Good evening Priya. This is not a premiere. This is absolutely live session, right? So, ఈ particular session లో we are starting with the next topic of structural isomerism. సో ప్రీవియస్ సెషన్స్లో మనం ఫస్ట్ నామన్క్లియేచర్ గురించి అయితే ప్రీవియస్ సెషన్లో తెలుసుకున్నాం, రైట్? సో అక్కడ కూడా వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అలానే క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. మనం ఒక్క అరోమాటిక్ కాంపౌండ్స్ మాత్రమే వదిలేసాం. ఎందుకంటే అరోమాటిక్ కాంపౌండ్స్కి వచ్చేసరికి కామన్ నేమ్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ద ఐయుపిఏసి నేమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే కామన్ నేమ్ వెన్ ఇట్ కమ్స్ టు అరోమాటిక్ కాంపౌండ్స్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఈ కామన్ నేమ్స్ మీరు కానీ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ టేక్స్ సో మచ్ అమౌంట్ ఆఫ్ టైం. అందుకని యాజ్ వీ ప్రోగ్రెస్ త్రూ ద లెక్చర్స్, ఇంకా మనకు 90 లెక్చర్స్ ఉన్నాయి. సో ఈ 90 లెక్చర్స్లో ఒక్కొక్కసారిగా ప్రతిసారి మనం వాడిన అరోమాటిక్ కాంపౌండ్ వాటి యొక్క కామన్ నేమ్స్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ అవుట్ బై పుట్టింగ్ లాట్ ఆఫ్ నేమ్స్ ఇన్ టు యువర్ హెడ్. మోర్ దాన్ 100 కామన్ నేమ్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకున్నాం. హాయ్ అఖిల, గుడ్ ఈవినింగ్ అఖిల. హాయ్ నోవెల్, గుడ్ ఈవినింగ్. హాయ్ మాధురి, గుడ్ ఈవినింగ్. సార్ కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేయండి ష్యూర్గా. లెట్ మీ ఇంక్రీజ్ ఇట్ వన్స్ అగైన్. హౌ అబౌట్ నౌ? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు క్లియర్గా ఉందా నా వాయిస్? I hope it should be fine now, okay, because I have decreased that threshold, right? Hi Suharshita, good evening. So without any more delay, we'll start with today's session. Ee roju session aithe amazing, interesting ga undabotundi because this is something I would love to do, okay? This is so fun. So ఎన్ని స్ట్రక్చర్స్ పాసిబుల్ అవుతాయి ఇవన్నీ కూడా you will enjoy a lot for sure. మీరే చెప్పాలి by the end of the session whether it is good or not. I mean like whether you are liking the session or not. If you like the session, you must like the session. Okay, until like the session in the sense like, click on the like button, okay? Clear? So as I tell every day, మీరు గనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. That will give you lot of updates that are happening in the channel. That is the first thing. రెండోది ఏంటంటే మనం చేసే ప్రతి క్లాస్ యొక్క నోట్స్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో మనం పోస్ట్ చేస్తాం. మీ అందరికి కూడా తెలుసు, ఇంక్లూడింగ్ దిస్ సెషన్. ఒక సెషన్ అయిపోయిన 30 minutesలో మీకు నోట్స్ అయితే వచ్చేస్తుంది, రైట్? అండ్ దిస్ ఇస్ ద QR code to join the Telegram group. మీరు కనుక జాయిన్ అవ్వనట్లయితే ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ నోయల్, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో దట్ మై వాయిస్ ఇస్ రైట్. సార్ ఐసోమెరిజం ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లైక్ 5 to 6 లెక్చర్స్. ఎందుకంటే ఫస్ట్ ఈ లెక్చర్తో పాటు ఇంకొక లెక్చర్ కూడా మనకు స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఫినిష్ చేయడానికి కావాలి, ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఐసోమెరిజం. అండ్ ఐ థింక్ ఐఎమ్ గుడ్ అట్ నామన్క్లియేచర్ సార్ బికాస్ నిన్న మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న. ఆసమ్ వైష్ణవి, ఇట్స్ వెరీ నైస్. నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తూనే అది మీకు వస్తుంది. ప్రాక్టీస్ చేయలేదు అని అంటే ఆబ్వియస్లీ యూ విల్ ఫేస్ ద డిఫికల్టీ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం మీకు తెలియాలి. యూ షుడ్ ఫేస్ ద ప్రాబ్లమ్. ఫేస్ చేస్తేనే కదా ఇటువంటి ప్రాబ్లం అనేది ఒకటి ఉంది, ఈ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మీ మైండ్ కూడా అర్థమవుతుంది. సో దట్ ఇట్ విల్ బీ ప్రిపేర్డ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు కనుక జస్ట్ కాన్సెప్ట్ వినేసి అలానే వదిలేశారనుకోండి, దట్ విల్ ఎఫెక్ట్ యూ ఎ లాట్. అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్, అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలో మీకు తెలియదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ మీకు డిఫికల్టీ అయితే ఉంటుంది. నాకైనా సరే మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నానంటే నాకైనా కష్టంగానే ఉంటుంది. ఐ హ్యావ్ టు కీప్ సాల్వింగ్ క్వశ్చన్స్, ఐ హ్యావ్ టు కీప్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. తర్వాతే ఐ విల్ ఫీల్ దట్ ఈజీనెస్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, ఓకే? It will take 5 days. By this week it will be done by this week. Venkataramana, it will be done by this week. మనం ఫస్ట్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం స్టార్ట్ చేస్తున్నాము. తరువాత we will go to stereo isomerism. Okay, clear? Hi Nageshwar Rao. Hi sir, this is Arshita, your new student. Awesome. Hi Arshita.
Welcome to the session, Arshitra. I'm sure you will love the sessions, right? Your class will be completing in 10:30. Absolutely, we'll try to finish it by 10 itself. It's not a promise. Let's try to finish it by 10. Okay, na? Clear? Novel, what is it, Novel? Weightage of GOC NEET. Absolutely, you will have minimum of 2 questions. That is for sure. ఖచ్చితంగా 2 questions అయితే guarantee. That is there for sure. నీట్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా జీఓసీలో నుంచి క్వశ్చన్స్ అయితే మ్యాండేటరీగా వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్వశ్చన్స్ రాకపోయినా కూడా మీరు ఆర్గానిక్ సింపుల్గా ఈజీగా చెయ్యాలి అని అంటే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా చేయాలి. అందుకని నేను ఓపిక్గా చెప్తున్నాను, వీఆర్ గోయింగ్ టు డూ మోర్ దాన్ 25 సెషన్స్, 25 to 30 సెషన్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఆన్ జస్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రమే. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ థింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్, ఎవ్రీథింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ 90 సెషన్స్. సరేనా? Clear? Okay, fine. Let's start with today's session with any more delay. Isomerism. So first thing ఏంటంటే ఈ isomerism అనే కాన్సెప్ట్, what exactly is this particular concept? Okay, so to understand this concept, let me put it by an example, then we will define what exactly is isomerism. Okay, నార్మల్గా మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఈ మాలిక్యులర్ ఫార్ములాతో పాటు స్ట్రక్చరల్ ఫార్ములా కూడా ఒక కాంపౌండ్కి ఉంటుంది. మనం కానీ ఒక కాంపౌండ్ తీసుకున్నట్లయితే ఈ కాంపౌండ్కి మాలిక్యులర్ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది, అలానే స్ట్రక్చరల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా, దీంతో పాటు ఇంకొకటి స్ట్రక్చరల్ ఫార్ములా అని ఉంటుంది. స్ట్రక్చరల్ ఫార్ములా. సో నార్మల్గా ఐసోమెరిజం అంటే, సో దిస్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ ద సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్గా ఉంటుంది, కానీ వాటి యొక్క స్ట్రక్చర్స్కి వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది. సో దిస్ ఆర్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఈ స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్గా ఉండడం వల్ల వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఇస్, ఓకే, దిస్ ఇస్ C2H6O. సో ఇది ఒక మాలిక్యులర్ ఫార్ములా. సో ఈ మాలిక్యులర్ ఫార్ములాలో మనకి ఏం కనిపిస్తాయి అంటే ద నంబర్ ఆఫ్ atoms that are present in the given molecule, దాంతో పాటుగా the number of different type of atoms present in the molecule. దీంట్లో 2 కార్బన్స్, 6 హైడ్రోజన్స్, 1 ఆక్సిజన్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, వైష్ణవి ఆర్గానిక్ మొత్తం నుంచి క్వశ్చన్స్ వస్తాయా సార్? ఆబ్వియస్లీ ఆర్గానిక్ హ్యాస్ ఎ వెరీ గుడ్ వెయిటేజ్. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఇన్ వేరియస్ competitive examinations more than 35%, okay, close to 35% or like 38% organic untadi. Okay, I have seen papers where organic is even 40% also. Nenu chusanu, I have seen that kind of papers. Okay, clear? So ఇటువంటి ఒక మాలిక్యులర్ ఫార్ములా మనం ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి. సో ఒక కాంపౌండ్ ఏంటంటే ద కాంపౌండ్ దట్ ఇస్ CH3CH2OH. ఇది ఒక స్ట్రక్చరల్ ఫార్ములా. ఓకే, అలానే ఇంకొక కాంపౌండ్ చూడండి, CH3OCH3. సో ఈ 2 కాంపౌండ్స్ మనం కానీ చూసినట్లయితే వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్ ఉంది. చూడండి, గమనించండి, వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఇస్ సేమ్, కానీ వీటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా మనం కానీ చూసినట్లయితే కాస్త డిఫరెంట్గా ఉంది. సో వీటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఇక్కడ వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్ స్ట్రక్చర్. ఇక్కడ CH3 సింగిల్ బాండ్, CH2 సింగిల్ బాండ్, OH. ఇక్కడ ఆక్సిజన్ అయితే సెంటర్లోకి ఉంది. సో బేసికల్గా ఐసోమెరిజం ఆర్ ద టైప్ ఆఫ్ కాంపౌండ్స్ we obtain which have same molecular formula but they have different physical and chemical properties. ఇక్కడ కనిపించే కాంపౌండ్స్ కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కానీ వీటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. సో దే బోత్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్.
డిఫరెంట్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఇవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, కెమికల్ ప్రాపర్టీస్ అనేది మనం దేని ద్వారా చెప్తాం? సో బేసికలీ ఇట్స్ దేర్ ఫంక్షనల్ గ్రూప్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇదేమో ఒక ఆల్కహాల్. ఓకే, మరి ఈ కాంపౌండ్ చూసినట్లయితే అది ఒక ఈథర్. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కాంపౌండ్? ఇది ఒక ఈథర్. సో దే హ్యావ్ డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా వీటికి వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ కాంపౌండ్స్. ఈ కాంపౌండ్కి అసలు సంబంధమే లేదు, ఎక్సెప్ట్ దాట్ వాటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాస్ మాత్రం వేరుంటాయి. ఆ వేరుగా మాలిక్యులర్ ఫార్ములాస్ మాత్రం సేమ్గా ఉంటాయి. ఇవి సేమ్గా ఉండడం వల్ల, వీటి యొక్క స్ట్రక్చర్స్లో ఇలాంటి వేరియేషన్స్ ఉండడం వల్ల వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేది వేరువేరుగా ఉంటాయి. ఇటువంటి కాంపౌండ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఐజోమర్స్ అంటాం. అంటే ఇక్కడ కనిపించే ఈ రెండు కూడా వీటిని మనం ఏమని పిలవచ్చు? ఐజోమర్స్ అని పిలవచ్చు. ఇది దిస్ అండ్ దిస్, బోత్ ఆఫ్ దిస్ ఆర్ isomers. So isomerism is the formation of compounds with same molecular formula but they differ in their physical and chemical properties. దీన్నే మనం isomerism అని అంటాం. And the compounds that you see here are known as isomers అని మనం పిలుస్తాం. అర్థమైందా? క్లియర్? Oh, which one hydrogens are balanced? C2H6O. ఇక్కడ కూడా C2H6O. It is balanced, Shravan. Okkasari you can check. Okay. If you guys have any doubts, please ask me. Put a doubt and rasi ఏదైనా రాయండి, నేను ఖచ్చితంగా దాన్ని చదువుతాను. I will address that. Okay. Is this clear? Fine. So దీన్ని మనం isomerism అని పిలుస్తాం and this are known as isomers. So ఈ isomerism, different types of isomerism గురించి మనం మాట్లాడే ముందు, okay, before that we have to understand something that is known as degree of unsaturation గురించి మీకు తెలియాలి. ఏంటది? degree of unsaturation అంటే ఏంటో మీకు తెలుసా? Do you know the meaning of this degree of unsaturation అంటే ఏంటో తెలుసా? ఎందుకంటే ఇది ఎన్నో చోట్ల మనకు ఉపయోగపడుతుంది. all over the isomerism this is something we use it. So do you know what is the meaning of degree of unsaturation? Anyone? I want to know if you are aware of it. ఎందుకంటే the next concept that we are going to understand is degree of unsaturation. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో మొదలుపెట్టి ఆ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దెన్ వీ విల్ ట్రై టు టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, క్లియర్? ఫైన్. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో నార్మల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి కాంపౌండ్కి ఒక మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది అన్న విషయాన్ని అయితే మనం తెలుసుకున్నాం. సో ఒక మాలిక్యులర్ ఫార్ములాని మనం ఒక ఆల్కేన్తో అయితే కంపేర్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను. లెట్స్ సే ఒక కాంపౌండ్కి ఉన్న ఫార్ములా వచ్చి C2H4 అనుకుందాం. C2H4 is the molecular formula of this compound. So ఈ కాంపౌండ్ని when you compare this with the compound having same number of carbons and that is an alkane. So నార్మల్గా జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్ ఏంటి? What is the general formula of alkane? ఒక ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే CnH2n+2 అంతే కదా? సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద కంపారిజన్ ఆఫ్ pairs of hydrogen from the compound with that of an alkane. అంటే ఇక్కడ ఈ C2H4 అనే కాంపౌండ్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. సో ద నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ దిస్ ఆర్ హౌ మెనీ? దెర్ ఆర్ 2 కార్బన్స్. సో ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆల్కేన్ దట్ ఎగ్జిస్ట్ విత్ 2 కార్బన్స్ దెన్ వాట్ విల్ బి ఇట్స్ ఫార్ములా? ఏమవుతుంది దాని ఒక ఫార్ములా? C2H6 అవుతుంది. అవునా? సో ఇక్కడ మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ pairs ఆఫ్ హైడ్రోజన్ దట్ ఆర్ లెస్
in the compound when it is compared with the alkane of the same kind of compound. So ఈ పర్టికులర్ ఫార్ములాని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, ఒక ఆల్కేన్తో కంపేర్ చేస్తున్నాం. సో ఇలా కంపేర్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద హైడ్రోజన్స్. సో ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, దట్ ఈస్ డెల్టా హెచ్ అనుకోండి. దట్ మీన్స్ డిఫరెన్స్ ఇన్ హైడ్రోజన్స్. దిస్ ఇస్ నాట్ ఎంథాల్పీ, ఐ విల్ సే డిఫరెన్స్ ఇన్ హైడ్రోజన్. సో డిఫరెన్స్ ఇన్ హైడ్రోజన్స్ ఎన్ని వస్తాయి దీనికి దానికి, 2 హైడ్రోజన్స్ వస్తాయి. అంటే దట్ మీన్స్ దిస్ ఇస్ బేసికలీ 1 పెయిర్. సో 1 పెయిర్ అని మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి దట్ మీన్స్ ఈ కాంపౌండ్ యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఈ కాంపౌండ్కి డిగ్రీ ఆఫ్ unsaturation is equal to 1 అని చెప్తాం. The number of pairs of hydrogen, the difference in number of pairs of hydrogen from the compound that is given. So this is the given compound కదా. సో ఇదేమో మన గివెన్ కాంపౌండ్. ఈ గివెన్ కాంపౌండ్ దేంతో కంపేర్ చేస్తున్నాం మనం, ఒక ఆల్కేన్తో కంపేర్ చేస్తున్నాం. సార్ దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ అయితే మీకు ఉంటుంది. The number of hydrogens are 2, కానీ ద పెయిర్ ఇస్ 1 పెయిర్ ఆఫ్ హైడ్రోజన్. ఒకటే కదా, పెయిర్ అయితే ఒకటే, 1 పెయిర్ ఆఫ్ హైడ్రోజన్. సో దీన్నే మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని పిలుస్తాం. ఇస్ దిస్ క్లియర్, అండర్స్టూడ్? ఓకే. సో ఇప్పుడు ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వల్ల ఉపయోగం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. So this degree of unsaturation refers to the number of cycles plus number of double bonds in a given compound. Entadi degree of unsaturation, it refers to what? It refers to number of cycles, number of plus number of unsaturations. Number of cycles plus number of unsaturations. అంటే number of double bonds or triple bonds ని ఇది మనకు తెలియజేస్తుంది. అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 గనక ఈ C2H4 అనే కాంపౌండ్లో మనకి నంబర్ ఆఫ్ cyclic structures or number of cycles that this particular molecular formula can form plus number of unsaturations అంటే number of pi bonds. We are referring to the number of pi bonds. So that means number of pi bonds. So unsaturation అంటే ఇక్కడ మనం pi bonds గురించి మాట్లాడుతున్నాం. సో దీని యొక్క సమ్ ఇస్ ఈక్వల్ టు 1 ఇక్కడ. సో ఇక్కడ దీని యొక్క సమ్ ఇస్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు కెన్ యూ గెస్ వాట్ కుడ్ బి ఇట్ స్ట్రక్చర్? దీని స్ట్రక్చర్ ఏమవ్వచ్చు? వాట్ ఇట్ కుడ్ బి ఇట్ స్ట్రక్చర్? ఒక్క విషయం ఏంటంటే ద నెంబర్ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ మనం చూసినట్లయితే ఈ C2H4తో మనకు ఒక సైక్లిక్ అయితే ఫామ్ అవ్వదు. నో సైక్లిక్. ఎందుకు నో సైక్లిక్? మనము ఒక సైక్లిక్ కాంపౌండ్ ఫామ్ చేయాలి అని అంటే మనకు మినిమం 3 కార్బన్స్ కావాలి, అవునా? సో మినిమం వి నీడ్ 3 కార్బన్స్. ఓకే, ఇవి మినిమం 3 కార్బన్స్ కావాలి కాబట్టి వీ కెనాట్ ఫార్మ్ ఏ సైక్లిక్ రింగ్ హియర్. ఓకే, సో బేసికల్గా నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆర్ రింగ్ అని కూడా చెప్పచ్చు, మనం చెప్పచ్చు. సో అంటే దీని అర్థం ఏంటి? ఈ కాంపౌండ్లో నెంబర్ ఆఫ్ అన్సాచురేషన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ద సెన్స్ ద నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇన్ ద స్ట్రక్చర్ ఏంటి? 1. సార్ రోజు 6 తర్వాతే పెడతారా సార్ ప్రతి సబ్జెక్ట్ క్లాస్? ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ పార్వతి. ఎందుకంటే ద టీచర్స్ ఆర్ అవైలబుల్ అట్ వేరియస్ టైమ్స్. ఎందుకంటే దే ఆర్ కమిటెడ్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. కేవలం దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టైంలో తీసుకోవడానికి అదొక మెయిన్ కారణం. ఓకేనా? దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో అందువల్ల సో ఇక్కడ లెట్స్ ఫోకస్ ఆన్ దిస్. సో ఈ C2H6లో మనకు ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1 పై బాండ్ ఉంది. సో బికాస్ ఆఫ్ దట్ అంటే మనకి ఇక్కడ ఈ కార్బన్కి మధ్య 1 పై బాండ్ ఉంది అనే విషయాన్ని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనకు తెలియచేస్తుంది. సో దట్ మీన్స్ దేర్ కుడ్ బి 1 డబుల్ బాండ్.
అది ఒక పై బాండ్ అంటే ఒక డబుల్ బాండ్ ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్, సో ఈ కాంపౌండ్ అడిగాను అనుకోండి, దట్ ఈస్ C2H2. ఈ కాంపౌండ్ యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అడిగితే మీరు ఏం చేస్తారు? ఈ 2 కార్బన్స్ ఉన్న ఆల్కేన్తో కంపేర్ చేస్తారు. సో ఈ 2 కార్బన్స్ ఉన్న ఆల్కేన్తో అంటే దిస్ ఇస్ వాట్ C2H6. మళ్ళీ దీన్ని కూడా మీరు C2H6తోనే కంపేర్ చేస్తారు. సో ఈ C2H6తో మనం కానీ కంపేర్ చేస్తే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే హైడ్రోజన్ డిఫరెన్సెస్ ఈక్వల్ టు 4 వస్తుంది. అంటే వీటి మధ్య ఉన్నది ఎన్ని పేర్స్? 2 పేర్స్. సో 2 పేర్స్ అంటే దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? సో DOU డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ ఈక్వల్ టు 2 అని దీని అర్థం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఎస్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 అంటే ఆబ్వియస్గా కార్బన్కి మధ్య 2 పై బాండ్స్ ఉన్నాయి అనేది మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఒకవేళ ఇంకో కాంపౌండ్కి చూద్దాం. సో ఒకవేళ let's say I'm taking this particular compound. What is the number of degree of unsaturation in this? Okay, I'll do one thing. I'm giving you some list of compounds. So try to figure out its degree of unsaturation. 1 by ఒక్కొక్కటిగా పెట్టండి. Sir, first one, second one, third one అలా మెన్షన్ చేయండి. So ఇక్కడ let's start with the first one. Second one. And the sixth one. Tenth one. 11th one. So ఈ కాంపౌండ్ చెప్పండి. What are the number of degree of unsaturations in all these compounds? And finally, the 12th one will be this. ఇప్పుడు చెప్పండి. Let's go with the first one. So first one has 1. Okay, so it is telling us the number of rings plus number of pi bonds. It is as simple as that. అంతే కదా? సో బేసికల్గా ఈ పర్టికులర్ కాంపౌండ్ని ఈ 4 కార్బన్స్ ఉండే ఇంకొక ఆల్కేన్తో మనం కంపేర్ చేస్తున్నాం. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? బేసికల్గా దీని యొక్క స్ట్రక్చర్ రాశాను అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. దీనిది CH2 సింగిల్ బాండ్, డబల్ బాండ్, CH సింగిల్ బాండ్. ఓకే, మరి ఇక్కడ CH2 అండ్ CH3, CH2 అట్లనే ఇంకొక CH3 ఉంది, అంతే కదా? సో దిస్ ఈజ్ ద సేమ్ కాంపౌండ్ CH3, CH2, ఇక్కడేమో CH2. అంటే దీంట్లో బేసికల్గా మనకున్న కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో దెర్ ఆర్ 4 కార్బన్స్, C4, దాంతోపాటుగా 3, 4, 5, 6, 7, 8. సో దట్ ఈస్ హైడ్రోజన్స్ ఎన్ని ఇక్కడ? ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ 8, అంతేనా? 3, 4, 5, 6, 7, 8. అంటే దీన్ని కనుక నేను కానీ ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే, అంటే 4 కార్బన్స్ ఉన్న ఆల్కేన్స్తో కంపేర్ చేశాను అనుకోండి. సో వాట్ ఈస్ ద కంపారిజన్ డూ ఐ హ్యావ్ హియర్?
సో 4 కార్బన్స్ అంటే CnH2n. సో అంటే బేసికలీ దట్ ఈస్ వాట్ 4 2s are 8 plus 10 అంటే దట్ ఈస్ C4H10 అంతేనా? ఇస్ దిస్ ద కేస్? సో అంటే దీని మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 2 హైడ్రోజన్స్. అంటే వీటి మధ్య ఉన్న హైడ్రోజన్ డిఫరెన్స్ ఎంత? ఓన్లీ 2. సో ఇఫ్ ద హైడ్రోజన్ డిఫరెన్స్ is equal to 2 అన్నాను అనుకోండి, అప్పుడు what is the number of pairs? So pairs equal to 1. This is nothing but degree of unsaturation. So basically ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీన్ని నేను I have equated this with number of rings plus number of pi bonds. అంటే ఇప్పుడు okay, let me look at your answers. The first one has 1, 7th one 0. Oh my god, మీరు ఎంతమంది, you have made some mistakes. Hi sir, I am new to live classes but I completed seeing all your lectures. Super explanation. Awesome. Thank you Mr. Suspense. It means a lot. మా కాలేజ్లో కూడా ఎవరు ఇంత బాగా ఆర్గానిక్ చెప్పలేదు సార్. బై సీయింగ్ యువర్ టీచింగ్ ఐ బికేమ్ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. దట్ మీన్స్ అబ్సల్యూట్లీ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ ట్రై టు ఫిగర్ దిస్ అవుట్. సో ఒకటేంటి, దిస్ టెల్స్ అస్ ద నంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ ద నంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ రింగ్స్ని అది మనకు తెలియజేస్తుంది, అంతేనా? సో ఇప్పుడు ఫస్ట్ కాంపౌండ్తో మొదలు పెడదాం. సో ఫస్ట్ కాంపౌండ్కి వచ్చేసరికి దీంట్లో ఏమైనా రింగ్ ఉందా? లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సైక్లిక్ కాంపౌండ్, ఇట్ ఈస్ ఏ ఓపెన్ చైన్ కాంపౌండ్. అంటే ఇక్కడ మనకున్నది ఒకటే పై బాండ్. సో ద నంబర్ ఆఫ్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? సో ఆబ్వియస్గా ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ టు దిస్ DOU విల్ బి ఈక్వల్ టు 1. ఎందుకంటే ఒకటే పై బాండ్ ఉంది. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ 1. మరి ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈ పర్టికులర్ కేసులో? ఇక్కడ 2 ఉన్నాయి. Is there any ring? No. Hence the degree of unsaturation will be equal to 2. అంటే దీంట్లో 2 డబల్ బాండ్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది, రైట్? The second one has 2. Suharshita, which one? 1 plus 1. The first one is only 1. నా ఒకటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఉంది సుహర్షిత, మనం కానీ గమనించినట్లయితే. Hence it is only 1. మరి ఇక్కడ చూడండి, సో here you have 1 pi bond, ఇంకొక pi bond, 1 more pi bond. సో ఇక్కడేమో ఒకటే pi bond. ఓకే, సో here is 1 pi and 1 pi bond. సో ఇక్కడ 3. సో hence the degree of unsaturation is equal to what? 3. మరి ఫోర్త్ కాంపౌండ్ చెప్పండి. వాట్ ఈస్ ద థింగ్ ఇన్ ద ఫోర్త్ కాంపౌండ్? ఆబ్వియస్గా మనం గమనించినట్లయితే దాంట్లో ఎటువంటి పై బాండ్స్ అయితే లేవు. కానీ పై బాండ్స్ లేకపోయినా కూడా ఇఫ్ యూ నోటీస్ దెర్ ఈస్ ఎ రింగ్, ఒక సింగిల్ రింగ్ ఉంది. ఇది ఒక రింగ్ కదా. సో ద నంబర్ ఆఫ్ రింగ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. హెన్స్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? 1 అని చెప్పేయచ్చు మనం డైరెక్ట్గా. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక రింగ్తో పాటు ఒక పై బాండ్ కూడా ఉంది. సో ద నంబర్ ఆఫ్ రింగ్స్ హియర్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఈక్వల్ టు 1. అట్ ద సేమ్ టైమ్ నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు 1 and 1. అందువల్ల డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇది 2 అవుతుంది, అంతే కదా? ఇస్ ఇట్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? 2. సో ద ఫోర్త్ వన్ ఇస్ వర్, ఇక్కడేమో 2 అవుతుంది. మరి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ హియర్? సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు 2 రింగ్స్ ఉన్నాయి, ఒకటి కాదు 2 రింగ్స్ ఉన్నాయి. అంటే వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? సో ఈ కేసులో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ బి ఈక్వల్ టు 2 అన్నమాట. మరి ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్, ఐ జస్ట్ హ్యావ్ ఎ డౌట్, ఒక చిన్న డౌట్. కెన్ ఐ సే ఈ కాంపౌండ్ని మోనోసైక్లిక్ కాంపౌండ్ అని పిలవచ్చా? ఎందుకంటే ఒకే రింగ్ ఉంది కాబట్టి దీన్ని నేను మోనోసైక్లిక్ కాంపౌండ్ అని పిలవచ్చా? మోనోసైక్లిక్ కాంపౌండ్ అని పిలవచ్చా దీన్ని నేను? కెన్ ఐ సే దిస్ యాజ్ ఎ మోనోసైక్లిక్ కాంపౌండ్? ఎస్, ఇది కూడా మోనోసైక్లిక్ కాంపౌండే. ఎందుకంటే ఒకటే రింగ్ ఉంది కాబట్టి మోనోసైక్లిక్ కాంపౌండ్. మరి అక్కడ కనిపించే కాంపౌండ్ని కెన్ ఐ కాల్ దిస్ కాంపౌండ్ యాజ్ డైసైక్లిక్ కాంపౌండ్? కెన్ ఐ సే దిస్ ఇస్ ఎ డైసైక్లిక్ కాంపౌండ్? ఎస్, ఎందుకంటే 2 రింగ్స్ ఉన్నాయి. సో హియర్ ఇస్ ద ఓన్లీ 1 రింగ్, హియర్ 1 రింగ్, ఇక్కడ 2 రింగ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను డైసైక్లిక్ కాంపౌండ్స్ అని పిలవచ్చు. ఓకే, సో ఎందుకంటే దిస్ ఇస్ జాయిన్డ్ బై 2 rings. So dicyclic compounds basically they are joined by 2 rings. They are
joined by two separate rings. Two separate రింగ్స్ అన్నమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ కాంపౌండ్లో కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు రెండు ఉన్నాయి, కరెక్ట్? సో ద సెవెంత్ వన్ ఆన్సర్ ఇస్ 2. ఓకే, ఎయిత్ వన్ ఇస్ ఆల్సో 2. అంటే ఇక్కడ కూడా వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ హియర్? ఇక్కడ కూడా మనకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2, ఎందుకంటే 1 ring 2 rings. అండ్ ఈ కాంపౌండ్ ఏదైతే ఉందో దిస్ కాంపౌండ్ హ్యాస్ 1 కామన్ కార్బన్ నెట్. అంటే ఇక్కడ గమనించండి, ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ఇట్, ఈ కాంపౌండ్ అనేది ఎలా ఫామ్ అయిందంటే దర్ ఇస్ 1 కార్బన్ హియర్. సో దర్ ఇస్ 1 కార్బన్ దట్ ఈస్ హోల్డింగ్ బోత్ ద రింగ్స్. సో ఇటువంటి కాంపౌండ్స్ని మనం ఏమని పిలుస్తామంటే స్పైరో కాంపౌండ్స్ అని పిలుస్తాం. వాట్ ఆర్ దిస్ కాంపౌండ్స్? స్పైరో కాంపౌండ్స్ అని మనం పిలుస్తామన్నమాట. అలానే ఒకవేళ 2 రింగ్స్ కనుక 2 కార్బన్స్తో కానీ హోల్డ్ అయినట్లయితే, అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఇంకొక కార్బన్. సో 2 కార్బన్స్ ఆర్ హోల్డింగ్ దిస్ రింగ్స్. సో హియర్ ఇస్ 1 ring, హియర్ ఇస్ ద అదర్ రింగ్. సో ఇటువంటి కాంపౌండ్స్ మనం ఏమని పిలుస్తామంటే బైసైక్లో కాంపౌండ్స్ అని పిలుస్తాం. బైసైక్లో కాంపౌండ్స్. సో ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ సింగిల్ జాయింట్ కార్బన్, ఇక్కడ 2 carbons are joined here which are actually holding this particular 2 structures. మరి దీని యొక్క డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ గురించి మాట్లాడలేదు కదా మనం. సో ఇక్కడ కూడా 1 2. సో అంటే ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ ఈక్వల్ టు 2. టెల్ మీ ఫర్ ద 9th one. సో 9th one, anyone? 9th one 4. Suharshita says that 9th one has 4. Is it true? So first thing, number of pi bonds 1 2 3 at the same time occurring. Absolutely correct. The 9th one has the degree of unsaturation is equal to absolutely 4. Awesome, awesome. And similarly 10th one also, Ramya, many of you have answered this. So 10th one koche sarike, yes, it is absolutely 4. Then now you got my point. So degree of unsaturation ikkada kuda 4 ostadi. Mari 11th one koche sarike 7 rasaru meeranta kuda. Let's see if it is really 7 or it is 8. Chudandi. What is the 11th one? The 11th one is 8. ఒకటి చూడండి, ఇక్కడ 1 2, sorry, it is 7, my bad. 1 2 3 4 5 6, ఒక రింగ్, ఇక్కడ ఒక రింగ్. సో దీనికి ఉన్న డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? ఇట్ విల్ బి టోటల్ 1 2 3 4 5 6 7. సో 2 rings plus 5 pi bonds. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇక్కడ 7 వస్తుంది. మరి 12th structure, what is for the 12th structure? I want to see the answer. Come on, write the answer. Let me see. I think ఎవరో ఆన్సర్ చేశారు. I'll see who has answered this. So 12th structure మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారు, if I'm not wrong. Let me have a look who has answered the 12th one. So 12th one. Okay, no one of you have answered this. 12th thing answered. Okay, 12 6. So Harshita says that it is 6. Is it 6? Let's try to check this out. Nijangane 6 Avuna? Okay. Now you are answering. Awesome. Awesome, guys. Yes, it is 6 or okay, let's try to check this out. So ikkada number of pi bonds చూద్దాం first. ikkada 2 pi bonds ఉన్నాయా? 2 3 4 pi bonds. So total ఎన్ని ఉన్నాయి? 4 pi bonds. So 4 తో పాటుగా you have 1 ring 2 rings. అంటే టోటల్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత ఉంది? 6. Absolutely right. Here the degree of unsaturation is equal to 6. Right? అర్థమైందా? ఓకే, సో దీనివల్ల మనకున్న ఉపయోగం ఏంటో ఐసోమెరిజం చేసేటప్పుడు తెలుసుకుందాం. ఓకే, వీ విల్ డూ ఇట్ ఇన్ టుడే నౌ ఇన్ దిస్ సెషన్ ఓన్లీ. సో దీని యొక్క యూజ్ ఏంటో నేను చెప్తాను. ఇన్ ఫ్యూ మోర్ మినిట్స్ విల్ డిస్కవర్ ద యూజ్ ఆఫ్ దిస్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకే, వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దెర్ ఈస్ ఎ ఫార్ములా టు క్యాలిక్యులేట్ దిస్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్? ఫార్ములా ఉంటే బాగుంటుంది కదా. అంటే మనకు ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు, ఓకే, సో ఒక మాలిక్యులర్ C6H6, సో ఇటువంటి మాలిక్యులర్ ఫార్ములా ఒకటి ఇచ్చినప్పుడు మనం కానీ నంబర్ ఆఫ్ అన్సాచురేషన్స్ తెలుసుకోగలిగితే బాగుంటుంది కదా. ఎందుకంటే ఈ పర్టికులర్ మాలిక్యులర్ స్ట్రక్చర్తో
ఎన్ని ఆ పర్టికులర్ వచ్చే స్ట్రక్చర్స్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉండొచ్చు, ఎన్ని రింగ్స్ ఉండొచ్చు, అలాంటి మల్టిపుల్ కాంబినేషన్స్ అయితే మనకు వచ్చేస్తాయి కదా. ఓకే, 12th one you want me to explain? Sure. ఓకే వైష్ణవి, సో 12th oneకి వచ్చేసరికి ఇక్కడ మనం గమనించినట్లయితే కార్బన్ ట్రిపుల్ బాండ్ ఎన్, అంటే ఇక్కడ మనకు ఈ ట్రిపుల్ బాండ్లో 1 2, ఐ విల్ జస్ట్ నంబర్ ఇట్. సో ఇక్కడ ఒక పై బాండ్, ఇక్కడ ఒక పై బాండ్, అలానే ఇక్కడ కూడా ఒక పై బాండ్, అండ్ హియర్ ఆల్సో 1 more పై బాండ్. సో 1 2 3 4 పై బాండ్స్ అయితే వచ్చేసాయి. సో దెర్ ఆర్ 4 పై బాండ్స్. దాంతో పాటుగా దిస్ ఈజ్ 1 రింగ్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ రింగ్, అంటే టోటల్ 6 ఉన్నాయి. సో హెన్స్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఇక్కడ 2 rings ప్లస్ 4 పై బాండ్స్, హెన్స్ ఇట్ ఇస్ 6. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఆసమ్, ఫైన్. నౌ లెట్స్ లుక్ అట్ ద C6H6. సో ఈ C6H6లో మనం మామూలుగా మన స్టాండర్డ్ మెథడ్ ఏంటి? దీన్ని మనం ఒక ఆల్కేన్తో కంపేర్ చేస్తాం. సో నార్మల్గా ఒక ఆల్కేన్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C6H6 కాబట్టి మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? సో ఏ కార్బన్ విత్ C6H14తో కంపేర్ చేస్తాం. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు అంటే ద కార్బన్ ఇట్ ఈస్ అన్ ఆల్కేన్, ఇది ఒక ఆల్కేన్ కదా, ద ఆల్కేన్ విత్ 6 కార్బన్స్. సో దీంతో మనం కంపేర్ చేసినప్పుడు మనకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? సో 14 - 6 హౌ మచ్? 8. సో ఇక్కడ 8 అంటే దట్ మీన్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అంటే హైడ్రోజన్ డిఫరెన్స్ ఈజ్ 8. సో ఇక్కడ మనకు హైడ్రోజన్ డిఫరెన్స్ ఈజ్ 8 వచ్చిందంటే వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పెయిర్స్? సో ద నెంబర్ ఆఫ్ పెయిర్స్, హైడ్రోజన్ పెయిర్స్ విల్ బి 4. అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత? This is equal to 4. అర్థమైందా? Is this clear? Okay. So now if this is the case, then now if you are looking at this, so this is degree of unsaturation is equal to 4. So if this is the case now, ఇప్పుడు మనం కానీ ఫార్ములాని యూజ్ చేస్తే ఎలా? అసలు ఈ ఫార్ములా ఏంటి? What exactly is this formula? We'll try to understand this in a moment. Okay? Clear? So, if you're looking at this particular formula, can you guess what is the formula here? What is the formula here? Is this clear? What is the formula? Can you guess? Anyone can guess? Okay, Varma is asking, ఎలా కంపేర్ చేయాలి? ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి. సో 6 కార్బన్స్తో ఒక ఆల్కేన్ గాని ఉన్నట్లయితే దాన్ని ఎలా కనుక్కుంటాం మనం? ఎందుకంటే ఈ ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. సో ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ కార్బన్స్ ఇక్కడ n = 6 సబ్స్టిట్యూట్ చేస్తే H = 14. ఇలా కంపేర్ చేసి హైడ్రోజన్ డిఫరెన్స్ అయితే మనం కనుక్కోవచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ నౌ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ ఫార్ములా, సో ఈ ఫార్ములా ఏంటో చెప్తాను చూడండి. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఒకటేంటి, హియర్ వీఆర్ టేకింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద హైడ్రోజన్స్, అంతే కదా, వీఆర్ టేకింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ లాజిక్తోనే ఇక్కడ దిస్ ఈస్ గివెన్ యాజ్ 2n+2 మైనస్ ఇక్కడ number of hydrogens in the given compound. So this is the given compound. Okay na? Idi mana given compound. Okay? So number of given compound lo number of hydrogens, alane we will take what? Number of halogens kuda. Okavela halogens unna kuda meeru consider cheyali. So this is number of hydrogens plus number of halogens, and ఒకవేళ గనుక నైట్రోజన్ కానీ ఉన్నట్లయితే, ఓకే, సో ఒకవేళ మనం తీసుకున్న స్ట్రక్చర్లో నైట్రోజన్ కానీ ఉన్నట్లయితే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద నంబర్ ఆఫ్ నైట్రోజన్స్. సో దట్ మీన్స్ ఈ స్ట్రక్చర్లోనే మైనస్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్.
అర్థమైందా? సో number of hydrogens plus number of halogens minus number of nitrogens. Is this clear? Understood? So if this is the case, now tell me something. If you are looking at this, so if you are looking at this, sorry, number of nitrogens and then you have oxygen. ఒకవేళ ఆక్సిజన్ అంటే ఏం చేయాలి? What should you do with oxygen? ఒకవేళ మనకు గనక ఆక్సిజన్ కానీ ఉన్నట్లయితే డోంట్ కౌంట్ ఇట్, డోంట్ ఈవెన్ కౌంట్ ఇట్, అసలు కౌంటే చేయకండి. సో డు నాట్ ఇంక్లూడ్ ఇన్ ద ఫార్ములా. ఏ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్? సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ ఈక్వల్ టు 2n+2. సో అంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఈ కాంపౌండ్లో, సో హియర్ n ఇస్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ C6H6లో మనకున్న ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని? 6 ఉన్నాయి. సో ఇక్కడ మనం కానీ 2n+2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2n+2 minus that. So that means if I substitute 2 6 are, sorry, here it is 2 6 are 12, 12 plus 2 how much? 14 వస్తుంది, అంతే కదా? సో దిస్ ఈస్ 14 మైనస్, సో ఇక్కడ మనకున్న నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఈ ఫార్ములాలో? 6. సో అగైన్ యు ఆర్ గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫార్ములా హియర్. ఇంతకుముందు మనం చేసాం కదా, ఈ డిఫరెన్స్ చేస్తే 14 minus 6 యూ గాట్ 8. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా 8 రాసేయచ్చు. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దెర్ ఇస్ C2H6O. సో ఇటువంటి కాంపౌండ్లో మనకి ఎన్ని ఉన్నాయనేది మనం ఎలా కనుక్కుంటాం? అలానే ఒకవేళ C3H6O. సో ఈ రెండు కాంపౌండ్స్లో చూడండి, ట్రై టు ఫిగర్ అవుట్ ఇన్ దిస్ బోత్ ద కాంపౌండ్స్. సో ఈ కాంపౌండ్స్లో, ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో ఈ కాంపౌండ్స్లో చూసినట్లయితే, అంటే ఈ కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా మనం కానీ రాసినట్లయితే, సారీ, ఈ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా మనం రాసినట్లయితే, ఆ స్ట్రక్చరల్ ఫార్ములా రాసినప్పుడు దాంట్లో ఎన్ని అన్సాచురేషన్స్ ఉన్నాయి, ఎన్ని రింగ్స్ ఉన్నాయి అనే ఒక సమ్ అయితే ఒక క్లారిటీ వస్తుందా? సో దానివల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే, ఒక స్ట్రక్చర్ని మనకు గెస్ చేయడానికి ఈజీ అవుతుంది, అంతేనా? సో ఇక్కడ C2H6O అంటే, సో ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఎలా చేస్తాను? సో హియర్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ గివెన్ యాజ్ వాట్? 2n+2. మళ్ళీ ఫార్ములా రాస్తున్నాను చూడండి, ఇక్కడ 2n+2 మైనస్ ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ హాలోజన్స్ మైనస్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? Okay, so this is the formula. Oxygen not included. I'm writing here oxygen not included. This formula use chest chudandi, you will get the degree of unsaturation here. Chudandi 0 and 1. So Vaishnavi deniki 0 ochindi, deniki 1 ochindi. So దీనికి అప్లై చేస్తే, so for the first one degree of unsaturation ఎంత వస్తుందో చూడండి. So for the first one you will have 2n+2. So 2 carbons, so 2 to the 4. 4 plus 2. 4 plus 2 ఎంత? 6 మైనస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఇక్కడ? 6 హైడ్రోజన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఇంక్లూడ్ చేయాలి అక్కడ? లేదు, హాలోజన్స్ లేవు, నైట్రోజన్స్ లేవు. సో నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఎన్ని? 0 ఇంక్లూడ్ చేసి దిస్ విల్ బి వాట్? 0. హెన్స్ దిస్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అంటే ఇటువంటి ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే మనకు స్ట్రక్చర్లో ఎన్ని రింగ్స్ ప్లస్ ద పై బాండ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. అర్థమైందా? దీనివల్ల ఉపయోగం ఏంటో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫంక్షనల్ ఐజోమర్స్, ఫంక్షనల్ ఐజోమర్స్ గురించి మాట్లాడేటప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, సో మరి రెండోది ఏంటి? వెన్ యూఆర్ లుకింగ్ అట్ ద సెకండ్ వన్, సో సెకండ్ వన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద డిగ్రీ? ఇక్కడ నుంచి 2 3s are 6. 6 plus 2 how much? 8 అవుతుంది. 8 మైనస్, సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అని ఇక్కడ 6 ప్లస్ number of nitrogens no, number of halogens no, number of oxygens
ఉన్నాయి కానీ మనం ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇక్కడ దిస్ విల్ బి 0, హెన్స్ ఇట్ ఈస్ 1. దిస్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఈ స్ట్రక్చర్లో మనకి ఎటువంటి అన్సాచురేషన్స్ లేవు. అన్సాచురేషన్స్ లేవు అని అంటే కంపల్సరీ అది ఓపెన్ చైన్ కాంపౌండ్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, ఏ కాంపౌండ్స్కి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0 ఉంటుంది? ఓపెన్ చైన్ కాంపౌండ్స్కి మాత్రమే, అంతే కదా. ఎందుకంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్లోనే ఓపెన్ చైన్ కాంపౌండ్ అని మనం డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఓపెన్ చైన్ కాంపౌండ్ అని మనం డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. అండ్ దాట్ ఈస్ హౌ యూ ఫిగర్ అవుట్ దిస్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సార్ 2 కదా సార్, ఎలా వస్తుంది 2? 6 minus 2, oh my god, sorry. So here it is 8. So here it is 3 2s are 6 plus 2, 8. 8 minus 6 hydrogens, that will be 2. Okay, is this clear? Understood? Okay, అర్థమైందా? Fine. Yes, my bad, sorry. సో ఇలా మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అయితే కనుక్కోవచ్చు. ఓకే, సో నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం మనం ఎలా కనుక్కోవాలి, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్. సో వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం, సో మనకి ఇక్కడ 2 రకాల ఐసోమెరిజం ఉంటుంది. ఒకటి ఏంటంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్ట్రక్చరల్ isomerism. Okay, so ఒకటేమో structural isomerism and the next one will be stereoisomerism. ఇంకొకటి stereoisomerism. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ సెషన్లో స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత యాజ్ వీ గో అక్రాస్ ద సెషన్స్ మనం స్టీరియో ఐసోమెరిజం గురించి తెలుసుకుందాం. రైట్, సో ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మనం 5 రకాల ఐసోమెరిజం గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే చైన్ ఐసోమెరిజం గురించి తెలుసుకుంటాం. చైన్ ఐసోమెరిజం గురించి తెలుసుకుంటాం. తరువాత పొజిషనల్ ఐసోమెరిజం గురించి తెలుసుకుంటాం. పొజిషనల్ ఐసోమెరిజం గురించి తెలుసుకుంటాం. అండ్ దెన్ సిమిలర్లీ we will understand about functional isomerism. Okay, and then you have tautomerism. ఇంకొకటి ఏంటి? ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో tautomerism ఒకటి, and the final one is metamerism. Okay, understood? So these are the various structural isomerisms. ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేద్దాం, సరేనా? సో అలానే ఈ స్టీరియో ఐసోమెరిజమ్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే you have something you call it as configurational isomerism. Configurational isomerism. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అన్నమాట. ఓకే, సో ఈ కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఈ కాన్ఫిగరేషనల్లో 2 రకాలు ఏంటంటే ఒకటి జామెట్రికల్ ఐసోమెరిజం, ఒకటి ఏంటిది, ఒకటి జామెట్రికల్ ఐసోమెరిజం అండ్ రెండోదేమో ఆప్టికల్ ఐసోమెరిజం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? సో we are going to learn about all this different types of isomerism in detail. Okay, so to start with, okay, first we will understand about something. This structural isomerism ante entante basically ga
మనము there is something, this structural isomerism, ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. ఎనీవన్ కెన్ గెస్ దిస్? దీని పేరేంటో గెస్ చేయండి. దీన్ని మనం వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం? కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం. ఏంటిది? కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అని కూడా మనం పిలుస్తామంట. అసలు కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అని ఎందుకు పిలుస్తాం అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఏంటది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. దీని అర్థం ఏంటంటే the type of bonds a particular element is forming with. అంటే ఒకవేళ ఇక్కడ కార్బన్ ఉందనుకోండి, ఈ కార్బన్ చుట్టూ M అనే ఒక ఎలిమెంట్, M అనే ఒక ఆటం, N అనే ఒక ఆటం, O అనే ఒక ఆటం, P అనే ఒక ఆటం కనుక ఇలా 4 బాండ్స్ ఫామ్ అయింది అనుకోండి. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ద నంబర్ ఆఫ్ CM బాండ్స్ ఎన్ని? 1. The number of CN bonds any? 1. The number of CO bonds any? 1. The number of CP bonds any? 1. So this is known as the constituent of an element. And the element is carbon. So this is known as constituent of carbon. So the number of different types of bonds a particular element is forming. దాన్నే మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అని పిలుస్తాం అన్నమాట. Is this clear? Understood? Okay. సో ఈ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ బేసికల్గా స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మనకి ఏం జరుగుతుందంటే 2 స్ట్రక్చరల్ ఐసోమర్స్ తీసుకున్నాం అనుకోండి. బేసికల్గా ఈ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఏంటంటే వీటికి మాలిక్యులర్ ఫార్ములా సేమ్. ఓకే, వీటికి ఉన్న మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్. మాలిక్యులర్ ఫార్ములా అయితే సేమ్ ఉంటుంది, కానీ వీటికి ఉన్న స్ట్రక్చరల్ ఫార్ములా మాత్రం డిఫరెంట్. This is same, okay, but the structural formula is different. Structural formula డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక చిన్న విషయం చెప్తా. సో స్ట్రక్చరల్ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుందంటే వీటి యొక్క కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను 2 ఐసోమర్స్ తీసుకుంటాను. కెన్ ఐ సే కార్బన్, క్లోరిన్, క్లోరిన్, హైడ్రోజన్, కార్బన్, హైడ్రోజన్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్. అలానే ఇంకొకటి తీసుకుందాం, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్, మళ్ళీ ఇక్కడ కార్బన్, క్లోరిన్, హైడ్రోజన్, హైడ్రోజన్. ఈ రెండింటిని నేను ఐసోమర్స్ అని పిలవచ్చా? దట్ ఈస్ మై క్వశ్చన్. వీటి రెండింటిని నేను స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని పిలవచ్చా? అబ్సల్యూట్గా పిలవచ్చు. మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ దీని C2H4Cl2, దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? సో దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా C2H4Cl2 వస్తుంది, అంతే కదా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? మరి దీనిది కూడా C2H4Cl2నే వస్తుంది. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, మరి ఇక్కడ దీని యొక్క కాన్స్టిట్యూయెంట్స్ చూసినట్లయితే ఇప్పుడు ఈ కార్బన్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్, లెట్స్ ఐఎమ్ నంబరింగ్ ద కార్బన్స్. ఇది ఫస్ట్ కార్బన్ అనుకుందాం, ఇది సెకండ్ కార్బన్ అనుకుందాం. ఇక్కడ ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ అనుకుందాం. ఓకే, సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద ఫస్ట్ కార్బన్ హియర్, సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కార్బన్లో మనకి ద ఫస్ట్ కార్బన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇన్ ద ఫస్ట్ కార్బన్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి ఈ కార్బన్కి? the number of Cl bonds are how many? 2 ఉన్నాయి ఇక్కడ. The number of CH bonds are here is equal to 1, but the number of CC bonds here is equal to 1. ఓకే, మరి ఈ సెకండ్ కార్బన్కి చూడండి. సో ఇక్కడున్న సెకండ్ కార్బన్కి కానీ మనం గమనించినట్లయితే ద నంబర్ ఆఫ్ Cl bonds 0. సో ఇక్కడ నంబర్ ఆఫ్ Cl bonds 0, ఇక్కడ మరి నంబర్ ఆఫ్ CH bonds is equal to 3 ఉన్నాయి. The number of CC bonds is equal to 1. So the constituent of this carbon is this. The constituent of this second carbon is this. So ఇక్కడ మనం రెండో కార్బన్ గాని రాసినట్లయితే చూడండి, ఇప్పుడు
రెండో కార్బన్ ఇక్కడ దీంట్లో రాసినట్లయితే ఈ రెండు ఐసోమర్స్. ఒకటేంటంటే ఈ రెండు ఐసోమర్స్. సో వీటిని కాన్స్టిట్యూషనల్ ఐసోమర్స్ అని ఎందుకు పిలుస్తామంటే బికాస్ దే డిఫర్ ఇన్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్. సో ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఈ కార్బన్లో ద Cl ఓన్లీ 1, CH ఈక్వల్ టు 2 ఉన్నాయి, అలానే Cc ఈజ్ ఈక్వల్ టు 1. ద సేమ్ గోస్ ఫర్ దిస్ కార్బన్ ఆల్సో. ఇక్కడ మనకు 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ద డిఫర్ ఇన్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్, అందుకనే వీటిని కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం అని మనం పిలుస్తాం. అర్థమైందా? అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఆసమ్. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం. ఓకేనా? మరి అలానే ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్, ఈ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ ఏంటంటే ఓకే వీటికి స్ట్రక్చరల్ ఫార్ములా సేమ్ ఉంటుంది. వీటికి ఉండే స్ట్రక్చరల్ ఫార్ములా అయితే సేమ్. రెండు ఐసోమర్స్ మనం కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అని మనం చెప్పినప్పుడు వాటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా ఇస్ సేమ్. స్ట్రక్చరల్ ఫార్ములా వీటికి సేమ్ ఉంటుంది. ఓకేనా? సో రెండు పర్టికులర్ కాంపౌండ్స్ని కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ అని మనం పిలవాలి అని అంటే వాటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా విల్ బీ సేమ్. మరి ఏంటి డిఫరెంట్ ఉంటుంది అంటే దేర్ కాన్ఫిగరేషన్స్ ఆర్ డిఫరెంట్. సో దేర్ కాన్ఫిగరేషన్స్ are different. Understood? Is this clear? So oka chinna question, can I say that all configurational isomers, okay, all configurational isomers are stereoisomers ani cheppacha? So can I say this particular statement, all configurational isomers are stereoisomers అని చెప్పచ్చా? Can I say this? Is this true or false? చెప్పండి. Is this true or false? This is absolutely true. ఎందుకంటే అన్ని కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ కూడా, if this is a configurational isomer, this comes under stereoisomers. Okay, all configurational isomers are stereoisomers. But how about its inverse? So this is a true statement. ఈ స్టేట్మెంట్ అయితే ట్రూ స్టేట్మెంట్. ఓకే, కానీ దీని యొక్క ఇన్వర్స్, దట్ మీన్స్ ఆల్ స్టీరియో ఐసోమర్స్ ఆర్ నాట్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ద ఇన్వర్స్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ట్రూ. ఓకే, ద ఇన్వర్స్ of this statement ante all stereo isomers are configurational isomers is not true. Gurtu pettukondi, that is a false statement. Ardhamainda? Is this clear? Understood? So this are constitutional isomers, configurational isomers. So ikkada inkokati entante, if you are looking at the configurational isomers, they have, the elements have same constituents. So in configurational isomers, okay, in configurational isomers, దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. Isomers, okay, atoms have same constituents. అంటే దీని అర్థం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సో బేసికల్గా ఇక్కడ రెండు కాంపౌండ్స్ వేస్తాను. ఇవి కాన్ఫిగరేషనల్ ఐసోమర్సా కాదా మీరే చెప్పండి. క్లోరిన్, హైడ్రోజన్, క్లోరిన్, హైడ్రోజన్. మరి ఇక్కడ కూడా డబుల్ బాండ్ సి, క్లోరిన్, క్లోరిన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఈ రెండు కాంపౌండ్స్ మనం కానీ చూసినట్లయితే బోత్ ఆఫ్ దిస్ ఆర్ కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్. అంటే కాన్ఫిగరేషన్లో జామెట్రికల్ ఐసోమర్ కేటగిరీకి ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఇదేమో సిస్ కాంపౌండ్ అని పిలుస్తాం, ఎందుకంటే సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి సిస్. ఇది చూసినట్లయితే ట్రాన్స్ అని పిలుస్తాం. ఓకే, కానీ వీటి యొక్క కాన్స్టిట్యూయెంట్స్ మీరు కనుక గమనించినట్లయితే ఈ కార్బన్కి, సో ఇది ఫస్ట్ కార్బనా,
సో ఇది ఫస్ట్ కార్బన్. ఈ రెండు కార్బన్స్కి ఎలిమెంట్స్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ దిస్ బోత్ ద కార్బన్స్ విల్ బి సేమ్. చూడండి కావాలంటే మీరు కానీ రాసినట్లయితే, సో ఈ కార్బన్కి ఏమో ఫర్ దిస్ పర్టికులర్ కార్బన్ ద నెంబర్ ఆఫ్ Cl bonds are equal to 1, the number of CH bonds is also equal to 1, the number of carbon bonds are equal to 2. ఓకే, మరి ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ Cl bonds ఫర్ దిస్ పర్టికులర్ కార్బన్, ఇక్కడ ఈ కార్బన్కి డిఫరెంట్ కలర్తో మేము స్పెసిఫై చేస్తున్నా. ఈ సెకండ్ కార్బన్కి ఇక్కడ నెంబర్ ఆఫ్ Cl bonds ఆర్ 1, నెంబర్ ఆఫ్ CH 1, ద నెంబర్ ఆఫ్ C దిస్ ఇస్ ఆల్సో 2. సో ఇది చూడండి, అలానే ఈ కార్బన్ కూడా చూడండి. సో దిస్ ఇస్ ఆల్సో Cl is 1, CH is 1, CC is 2. మరి ఇక్కడ కూడా ఈ సెకండ్ కార్బన్ చూడండి, ఇదే ఫస్ట్ కార్బన్ చూడండి, సేమ్ ఉంటుంది. సో కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ సేమ్. వాట్ ఈస్ ఇట్? Constituents of respective elements. Constituents of respective elements సేమ్ అన్నమాట. కానీ కాన్ఫిగరేషన్ వేరుంది. ఇది సిస్ కాన్ఫిగరేషన్, ఇదేమో ట్రాన్స్ కాన్ఫిగరేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి ఇక్కడున్న Cl is equal to 1, CH is also equal to 1 and C is equal to 2. దీనికి కూడా సేమ్ చూడండి, దీన్ని కంపేర్. ఇక్కడ ఒకటి ఉందా, ఇక్కడ కూడా CCl బాండ్స్ ఎన్ని? ఒకటి ఉంది. CH బాండ్స్ ఇక్కడైనా ఉన్నాయి, ఒకటి ఉంది. ఇక్కడ CH బాండ్స్ ఎన్ని? ఒకటి. అలానే ఇక్కడ CC బాండ్స్ 2. హియర్ ఆల్సో ఈ కార్బన్కి CC బాండ్స్ ఆర్ 2. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. ఓకేనా? ఇలా మనం చెప్తాం. And one of the most important thing ఏంటంటే structural isomers have different IUPAC names. So what is the other thing? They have different IUPAC names. అంటే మనం కానీ గమనించినట్లయితే ఈ రెండిటి యొక్క పేర్లు వేరు. దీని పేరు ఏమని పిలుస్తాం? 1,1 డైక్లోరో ఈథేన్ అని పిలుస్తాం. మరి ఈ కాంపౌండ్ పేరు 1,2 డైక్లోరో ఈథేన్. సో ఈ రెండిటి యొక్క IUPAC నేమ్స్ డిఫరెంట్, ఈ రెండు కాంపౌండ్స్ కూడా డిఫరెంట్. ఓకే, మరి ఇక్కడ ఈ కాంపౌండ్ చూసినట్లయితే దీన్ని ఏమని పిలుస్తాం? 1,2 డైక్లోరో ఈథీన్ అని పిలుస్తాం. ఇక్కడ కూడా 1,2 డైక్లోరో ఈథీన్ అని పిలుస్తాం. whereas in configurational isomers the IUPAC name is what? Same IUPAC name. IUPAC నేమ్ వీటికి సేమ్గా ఉంటుంది. మరి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే బై దేర్ కాన్ఫిగరేషన్స్. అందుకనే IUPAC నేమ్ ముందర సిస్ సో అండ్ సో నేమ్, ట్రాన్స్ సో అండ్ సో నేమ్, అలా డి సో అండ్ సో నేమ్, అలా కాన్ఫిగరేషన్స్ని మనం స్పెసిఫై చేస్తాం. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ tell me in the chat box. I will answer your questions. If you don't have doubts, then let's go with the chain isomerism. Okay, sorry. We will understand about chain isomerism. So, do you know what is chain isomerism? So, chain isomerism anedi oka structural isomerism. So, this is a structural isomerism. Okay, ఇది ఒక స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో బేసికల్గా మనకు 2 లేదా 3 లేదా ఇంకా ఎక్కువ కాంపౌండ్స్ కనుక ఇఫ్ దే డిఫర్ ఇన్ దేర్ చైన్స్, దే హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ దే డిఫర్ ఇన్ దేర్ చైన్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్? దే డిఫర్ ఇన్ దేర్ చైన్స్. డిఫర్ ఇన్ దేర్ chains, but they have what? Same molecular formula. వీటి యొక్క molecular formula అయితే same molecular formula, but they differ in their chains. దాంతో పాటుగా ఒకవేళ ఆ చైన్లో గనక ఫంక్షనల్ గ్రూప్ ఉన్నట్లయితే there is no change in the functional group. ఇంకోటి ఏంటి? differ in their chains but no change in the functional group. No change in functional group. అంటే దీని అర్థం ఏంటంటే, సార్
ఒకవేళ CH3 CH2 OH ఇని ఒక కాంపౌండ్ ఉందనుకోండి. సరే ఇది ఇక్కడ CCO చైన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ CH3OCH3 ఇలా రాసేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆర్ దిస్ బోత్ చైన్ ఐసోమర్స్? దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ చైన్ అయితే మారిపోయింది. ఇక్కడ ఓన్లీ 2 కార్బన్స్, ఇక్కడ 1 కార్బన్ చైన్, 2 కార్బన్ చైన్, కానీ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ మారిపోయింది. సో హెన్స్ బోత్ ఆఫ్ దిస్ ఆర్ నాట్ చైన్ ఐసోమర్స్. నాట్ చైన్ ఐసోమర్స్. అర్థమైందా? వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ మనకు మారకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. మరి రెండో కండిషన్ ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ మస్ట్ రిమైన్ సేమ్. ఏంటది? పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ మస్ట్ రిమైన్ సేమ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్. అంటే దీని అర్థం ఏంటో నేను చెప్తాను. ఓకే, పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ మస్ట్ రిమైన్ సేమ్. ఒకవేళ ఒక పొజిషన్, ఒక సబ్స్టిట్యూయెంట్, లెట్స్ సే మనకు ఒక క్లోరిన్ గ్రూప్ ఉందనుకోండి. ఆ క్లోరిన్ గ్రూప్ ఒక IUPAC నేమ్లో ఒక కాంపౌండ్లో ఏమో ఫస్ట్ పొజిషన్లో ఉందనుకోండి. మరి వాటి యొక్క అన్ని చైన్ ఐసోమర్స్లో క్లోరిన్ ఫస్ట్ పొజిషన్లోనే ఉండి తీరాల్సిందే. దట్ ఈస్ ద కండిషన్. అండ్ ఈ చైన్ ఐసోమెరిజంలో కొన్నిసార్లు మనకి ఏం జరగచ్చు అంటే న్యూ సబ్స్టిట్యూయెంట్స్ కుడ్ బి ఫార్మ్డ్. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, న్యూ సబ్స్టిట్యూయెంట్స్ కుడ్ బి ఫార్మ్డ్. New substituents could be formed. Okay, so these are the core rules. These are the core rules to the chain isomerism. గుర్తుపెట్టుకోండి. ఇవి తెలిస్తే మీరు చైన్ ఐసోమెరిజం ఈజీగా చేయొచ్చు. I'm actually a bit louder, Harshita. గట్టిగానే చెప్తున్నాను. I think maybe it is. Check your phone once, please try to refresh it once. Okay, because endukante threshold mottham disane, it is literally at the bottom. Whatever I say you will be able to hear it. Okay, is this clear? Deenni manam chain isomers ani pilustam. The isomerism is known as chain isomerism, and if there are compounds having and following these conditions, then they are known as chain isomers. So oka chinna basic chain tho start chedam. Okay, CH4. What is this compound? CH4. Methane ki chain isomers untaya? No, because this is only a single carbon, so no chain isomerism. Mari ikkada CH3 single bond CH3. దీంట్లో chain isomers untaya? లేదు. 2 కార్బన్స్ కదా, 2 కార్బన్స్ తో 2 కార్బన్ చైన్ తప్ప ఇంకేదైనా చైన్ ఫామ్ చేయొచ్చా? లేదు. సో ఇది కూడా నో చైన్ ఐసోమెరిజం. Then how about this CH3 single bond CH2 CH3? మరి ఇదేమన్నా చైన్ ఐసోమెరిజం చూపిస్తుందా? No. So here the first 3 alkanes, okay, if you are talking about the number of chain isomers, what is the number of chain isomers of this CH4? అంటే this there is no other possible. ఇది కాకుండా ఇంకేదైనా possible అంటే no. So this is the only structure. Only structure. So this is also only structure. Okay. Here also only structure. అంటే ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి మనకు ఇంకొక స్ట్రక్చర్ అయితే లేదు. మనకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే కొన్నిసార్లు ద నంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ CH3 ఇలా ఇచ్చారనుకోండి, మీరు 0 అని రాయొచ్చు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ద నంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ C2H6 అంటారు. ఓకే, దీని యొక్క చైన్ ఐసోమర్స్ అడిగారు అనుకోండి, వీటి యొక్క చైన్ ఐసోమర్స్ అడిగితే 0. సో చైన్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్, ఓకే, చైన్ ఐసోమర్స్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్ ఏంటంటే 0 అని రాయొచ్చు. కానీ మనకి ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అంటే, ఓకే, ద నెంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఫార్ములా హ్యావింగ్, సో ద మాలిక్యులర్ ఫార్ములా హ్యావింగ్ CH4 అన్నారనుకోండి, ఇక్కడ 1 రాయాల్సిందే.
ఎందుకంటే దిస్ ఇస్ ద వన్ స్ట్రక్చర్ దట్ ఈస్ పాసిబుల్ హియర్. అలానే ఒకవేళ ద నెంబర్ ఆఫ్ చైన్ ఐసోమర్స్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఫార్ములా C2H6 అన్నారు అనుకోండి, 1 రాయాలి, ఎందుకంటే ఇక్కడ 1 పాసిబుల్. సో ద నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ C3H8 అన్నారు అనుకోండి, ఇక్కడ కూడా మీరు 1 అని రాయాల్సిందే. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో స్ట్రక్చరల్ ఫార్ములాకి ఐసోమర్ రాయమంటే అలా రాయాలి. ఒకవేళ స్ట్రక్చరే ఇచ్చి ఏదన్నా దీనికి ఏదన్నా చైన్ ఐసోమర్ పాసిబుల్ అంటే ఇక్కడ 0 రాసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇచ్చారు. ఇది కాకుండా ఇంకేదన్నా స్ట్రక్చరల్ ఫార్ములా పాసిబుల్ అంటే నో. ఇక్కడ మాత్రం ఇలా మాలిక్యులర్ ఫార్ములాస్ ఇచ్చి అడిగితే 1 1 1 అని రాసేయచ్చు. అర్థమైందా? CH4 ఇది ఒక్కటే కదా, ఇది ఒక్క చైన్ అయితే పాసిబుల్ కదా, సో హెన్స్ ఇట్ ఈస్ 1. ఇఫ్ దే సే దిస్ ఇస్ ద స్ట్రక్చరల్ ఫార్ములా అంటే సారీ మాలిక్యులర్ ఫార్ములా అంటే 1, స్ట్రక్చరల్ ఫార్ములా అని ఇస్తే 0. You can say what are the number of chain isomers of the structural formula CH4 ante you will say that 0. The number of chain isomers of the molecular formula CH4 ante ఒకటి పాసిబుల్, ఎందుకంటే CH4 కి ఇది ఒక స్ట్రక్చర్ పాసిబుల్ అవుతుంది కదా. సో దట్ మీన్స్ బేసికలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ స్ట్రక్చర్. సో దిస్ ఇస్ వన్ స్ట్రక్చర్ దట్ ఈస్ పాసిబుల్ నా, హెన్స్ ఇది కంపల్సరీ this is a chain isomer of that particular compound. So basically ga ee compounds ki chain isomerism anedi undadu. Okay, ardhamainda? Yamini, I will try to close it in the next 20 minutes, 25 to 30 minutes. Okay, so this clear? So mari then can you write for this compound? Okay, I will give you, let's see if you can write this, the number. I want the number of chain isomers. Ee compound ki rayandi. So let's write for this particular compound. అలానే ఈ కాంపౌండ్కి రాద్దాం. Similarly for this compound also. Okay, can we write for this? Let's see how many. And we'll write for this also 7. 1 2 3 4 5 6 7. How many for each? So the first one, ఇది first, second, third and the fourth one. Okay, so the first one has how many? Already ఒకటైతే ఇచ్చేసాను. సో ఇది కాకుండా ఇంకెన్ని రాయొచ్చు? ఇంకొకటి రాయొచ్చు. సో this has one of the structure. It is already given. ఇది కాకుండా here it is 1. So total, if I am asking you for C4H10 ki total 2 రాయొచ్చు, అంతే కదా. మరి ఇక్కడ for 5, how will you write for this? So here if I am asking you 1 2 3 4 5. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే చైన్ నెంబర్ని డిక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడేమో ఇది 4 మెంబర్డ్ చైన్, సో మళ్ళీ చైన్ నేను మార్చాలంటే 3 మెంబర్డ్ చైన్ ఫస్ట్ రాయండి. సో ఇది 3 మెంబర్డ్ చైన్ రాశాను. ఈ 3 మెంబర్డ్ చైన్లో ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ పెట్టిన తర్వాత ఇంకేదైనా పాసిబిలిటీ ఉంటుందా ఆలోచించండి, ఉండదు. సో దిస్ ఇస్ ద ఓన్లీ చైన్. సో ఇక్కడ 1 2 3 4 5 కార్బన్స్ ఉన్నాయి. సో ఇది కాకుండా 4 మెంబర్డ్ చైన్ రాశాను అనుకోండి, సో ఇది ఒక 4 మెంబర్డ్ చైన్. ఒక కార్బన్ అయితే నేను మళ్ళీ రాయాలి. ఎక్కడ రాయొచ్చు? ఒకవేళ ఇక్కడ రాశాను అనుకోండి, ఇది ఒకటి అవుతుంది. పోనీ ఇక్కడ కాకుండా మళ్ళీ ఇట్లా 4 పెట్టి ఇక్కడ రాస్తే 2 సేమే కదా, ఇవి 2 సేమ్ కదా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. సో హెన్స్ ఐ నీడ్ నాట్ రైట్ దిస్. సో 4లో ఇది ఒక్కటే పాసిబిలిటీ. సో మరి హౌ అబౌట్ 3? ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? ఎస్, ఒక పాసిబిలిటీ ఉంది. 2 సబ్స్టిట్యూయెంట్స్ అయిపోయి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్గా రాయొచ్చు. అంటే ద నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఆఫ్ వాట్? C5H12 is equal to 3. ఓకే, అర్థమైందా? ఒకవేళ ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీని యొక్క చైన్ ఐసోమర్స్ రాయమంటే 2. ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీని యొక్క చైన్ ఐసోమర్స్ రాయమంటే 1. ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీని యొక్క చైన్ ఐసోమర్స్ రాయమంటే 2. ఇలా మీకు ఒకవేళ మాలిక్యులర్ ఫార్ములా ఇస్తేనే 3 రాస్తారు. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఇచ్చి వీటిని యొక్క చైన్ ఐసోమర్స్ అయితే 2 రాయాలి. ఓకే, మరి అలానే ఇక్కడ చూడండి, ఇది ఎలా చేస్తాం? సో ఇక్కడ 6 ఉన్నాయి. సో ఫస్ట్ అప్రోచ్ ఏంటి? 5తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 మెంబర్ చైన్. సో ఒక మిథైల్ గ్రూప్ నేను ఎక్కడ
పెట్టాలి, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ పెడతాను. సో అలానే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ పెడతాను. ఇంకేదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా 5 మెంబర్డ్ చైన్లో? 1 2 3 4 5, 1 2 3 4 5. దిస్ ఇస్ ద ఓన్లీ పాసిబిలిటీ. సో 5 మెంబర్డ్ అయిపోతే నెక్స్ట్ 4కి రండి. సో 4 అంటే ఇది 4 మెంబర్డ్. సో ఈ 4 మెంబర్డ్లో నాకు 2 మిథైల్ గ్రూప్స్ పెట్టాలి, ఎందుకంటే ఇది 6 కార్బన్స్ ఉన్నాయి. సో ఒక మిథైల్ గ్రూప్ ఒకవేళ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. హియర్ ఇఫ్ ఐ పుట్ వన్ మోర్ మిథైల్ గ్రూప్, దిస్ ఇస్ 1. సో వాట్ ఈస్ ద అదర్ వన్ పాసిబుల్? నేను ఒకవేళ ఇఫ్ ఐ పుట్ one methyl group here and the other methyl group here, this is also a possibility. Is this right? Clear? So apart from this, is there any other possibility for this? Can you tell me, is there any other possibility here? This is the other possibility here. Understood? Is this clear? Do you have any more doubts till here? Ardhamainda? Okay. So then how about the next one? Then how about the next one? So here how many carbons you have? 1, 2, 3, 4, 5, 6. Understood? Is this clear? Okay. And then you have రెండింటిని ఒకే దాని మీద పెట్టొచ్చు కదా. So here this is also one more possibility. So total 1, 2, 3, 4, 5. So hence you will get how many here? 5. So this has C6H14 is equal to 5. Okay. మరి ఇక్కడ ఎన్ని వస్తాయి రాయండి, ఒక్కొక్కటిగా ట్రై చేయండి. సో ఒక్కొక్కటిగా అంటే లెట్స్ సే ద ఫస్ట్ వన్ 7 కదా. సో ఇక్కడ లెట్స్ స్టార్ట్ విత్ 6. 1, 2, 3, 4. సో ఇక్కడ ఒకటి ఇట్లా వెళ్ళచ్చు, లేదంటే you can write one more at the third carbon. Okay, so these are the 2, 4, 6. Mari come for 5. So mari 5 ki chusinattlaithe this is 5, right? So rendu methyl groups. So okavela ikkada oka rendu methyl groups ikkade pettam anukondi, idi okati avutadi. So this 2 here. Okavela ila gaakunda can I put 1 here and 1 here? And similarly, I can put 1 here and 1 here. Is this clear? Understood? Is there any other possibility we have here? Inkemana possibilities unnaya? So ikkadaithe 2, ikkada 2. So with 2 substituents each. Okala dini malli ikkada rendu pettina same ostadi, right? So 1, 2, 1, 2, 3, 1, 2, 3. So ikkada 2, ikkadaithe idi 2 ostayi. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూయెంట్స్ ఎక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు, ఇక్కడ ఒకటి ఇంక్లూడ్ చేసాం. అండ్ వెరాజ్ ఇక్కడ ఒకటి. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా వీటిల్లో? ఇస్ దర్ ఎనీ అదర్ పాసిబిలిటీ? దీంట్లో ఒక పాసిబిలిటీ వస్తుంది. ఏంటా పాసిబిలిటీ అంటే దిస్ ఈజ్ ద అదర్ పాసిబిలిటీ. సో ఈ మిథైల్ గ్రూప్స్ కాకుండా ఇథైల్ గ్రూప్ పెట్టచ్చు కదా. సో 1, 2, 3, 4 మెంబర్డ్ చైన్, 1, 2, 3, 4, 5 మెంబర్డ్ చైన్ విత్ ఏ మిథైల్ గ్రూప్. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5 with an ethyl group. Understood? So ila 5 membered chains అయిపోయాయి. Now you have to do for 4 membered. So మరి 4 కి ఎలా చేస్తాం? Same thing. Take 4. So 4 తర్వాత 3 substituents ఉన్నాయి. So 3 అంటే 1 is you can put 1 here, 2 here. Correct? Is this clear? So this is the only possibility for 4. So idi kaakunda inkedana vastaya? No other possibility. So total 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. So this will have C7H16 will be equal to 9. Absolutely right. Suharshita, Shravan, Priya, absolutely right. So ila aithe manam chestam. Okay, next we'll go to the other category. So ఒకవేళ ఇంతకు ముందు I have told you there should not be any change in the position of the substituent. ఒకవేళ ఇక్కడ ఒక ఆల్డిహైడ్ గ్రూప్ ఉందనుకోండి. ఓకే, ఇది ఒక ఆల్డిహైడ్ గ్రూప్ అంటే ప్రతిసారి కూడా ఈ ఆల్డిహైడ్ గ్రూప్ 1 పొజిషనే రావాలి. ఇది కాకుండా మళ్ళీ ఈ 4 కార్బన్స్ యొక్క పొజిషన్స్ నేను మార్చొచ్చు. సో దీని యొక్క చైన్ ఐసోమర్స్ అని అడిగారు అనుకోండి ఎవరైనా, ఎలా చేస్తాం మనం ఇక్కడ? ఒకటి ఏంటంటే ఈ 4ని మాత్రం నేను మారుస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ I will take this 4 is done. So I will take only 3 now. Okay, సో ఈసారి ఓన్లీ 3 తీసుకుందాం.
సో దర్ ఇస్ CHO ఎప్పుడు ఫస్ట్లోనే ఉంటుంది, ఇది చైన్ టర్మినేటింగ్ గ్రూప్. సో ఇది కాకుండా ఇక్కడ 1 2 3 కార్బన్స్. సో ఈ 3 కార్బన్స్ ఒక మిథైల్ గ్రూప్ ఐ కెన్ ప్లేస్ ఇట్ హియర్, అంతే కదా. ఇస్ ఇట్ క్లియర్? సో ఇట్ ఈస్ 1 2 3 4. సో ఇది కాకుండా ఒకవేళ ఓకే CHO మిథైల్ గ్రూప్ ఇక్కడ కాకుండా ఐ కెన్ ప్లేస్ ఇట్ అగైన్ హియర్ ఆల్సో. దిస్ ఇస్ వన్ కేస్. సో ఇవి రెండు both or this are chain isomers. So ఇది కూడా chain difference ఉంది కదా, position of the substituent is not changing. ఇక్కడ one position అర్థమైందా? Is this clear? Understood? Then how about can I make it with 2? Yes. ఇక్కడ CHO చూసినట్లయితే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ I can put here. So this is 1 I will get. సో ఇది కాకుండా ఇంకేదైనా పాసిబిలిటీ ఉంటుందా? ఇది తప్ప ఇంకేది మనకు పాసిబిలిటీ అయితే ఉండదు. ఈ అన్నిట్లో కూడా పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ ఇస్ ఓన్లీ 1. చూడండి ఇక్కడ కూడా 1 2 3 4, ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ 1 2 3. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఐ టోల్డ్ యూ కొత్త సబ్స్టిట్యూయెంట్స్ ఫామ్ అవ్వచ్చు అని చెప్పారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆబ్వియస్గా ఇక్కడ ఇక్కడ ఒక సింగిల్ కొత్త సబ్స్టిట్యూయెంట్ ఫామ్ అయింది కదా. ఇక్కడ చూసినట్లయితే 2 సబ్స్టిట్యూయెంట్స్ ఫామ్ అయ్యాయి కదా. So new substituents could be formed. That is explaining this. Alane similarly, you have here the position of the functional group is not changing at all here. Ekkada kuda position of the substituent marala kani chain aithe marutundi. Eppudaina sare ee structure ichi deeni yokka chain isomers rayamante meer eppudu kuda inkoti gurtu pettukondi. Meeku inko maata cheptunnanu vinandi. Ee renditti kaadu meer compare cheyalsindi. Ee structure ni deento compare cheyandi. Ee structure ni malli deento compare cheyandi. ఈ స్ట్రక్చర్ని దీంతో కంపేర్ చేయండి. వాళ్ళు అది అడుగుతున్నారు. యూ మస్ట్ కంపేర్ ఎవ్రీ స్ట్రక్చర్ విత్ దిస్ స్ట్రక్చర్. సో దిస్ ఆర్ ద చైన్ ఐసోమర్స్. సో దిస్ ఈస్ ఎ చైన్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ఎ చైన్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ఎ చైన్ ఐసోమర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రక్చర్. అర్థమైందా? అండర్స్టూడ్? సో ఒకవేళ డబల్ బాండ్ ఉంటే ఇది చూడండి మరి ఎలా ఉంటుందో. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ దర్ ఇస్ లెట్స్ సే దర్ ఇస్ ఎ డబల్ బాండ్ హియర్. ఓకే, సో ఇలా డబల్ బాండ్ ఒకటి ఉందనుకోండి, దీని యొక్క పొజిషన్ ఎప్పుడూ మారకూడదు అంటే మనం నంబర్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ 1 2 పొజిషనే రావాలి. సో 1 2 పొజిషన్ రావాలంటే వాట్ ఇస్ ద పాసిబిలిటీ? కెన్ ఐ సే దాట్ ఓకే ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ పెడితే స్టిల్ అగైన్ 1 2 పాసిబిలిటీయే కదా. చూడండి మారిందా ఇక్కడ 1 2 3. సో ఇవి కూడా చైన్ ఐసోమర్స్. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఇలా మనం చైన్ ఐసోమర్స్ అయితే రాస్తాం. సో మనకు తెలుసు ఐఎమ్ సారీ డబుల్ బాండ్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్ హియర్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో నౌ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఓకే లెట్స్ సే ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ ద సైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ దీనికి ఏమైనా చైన్ ఐసోమర్స్ ఉంటాయా? 3. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ సైక్లోఆల్కేన్. సో కాబట్టి నో చైన్ ఐసోమర్స్, నో చైన్ ఐసోమర్స్. సో చైన్ ఐసోమర్స్ అంటే ఏంటి? దే మస్ట్ డిఫర్ ఇన్ దేర్ చైన్ అండ్ కొత్త సబ్స్టిట్యూయెంట్స్ కూడా మనకు రావచ్చు. కరెక్ట్? సో నెక్స్ట్ థింగ్ చూడండి, ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ 4-membered రింగ్, ఓకే, సో దీన్ని కనుక దే మస్ట్ డిఫర్ ఇన్ దేర్ చైన్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు సైక్లో కాంపౌండ్స్లో if you are talking about chain isomerism గురించి మీరు మాట్లాడినట్లయితే the number of rings must not change. So number of rings is always constant. Okay, sir ఇది chain isomers అంటే కుదరదు, ఈ రెండు chain isomers అంటే no, they are not chain isomers. So this two are not chain isomer. This is not a chain isomer. Okay, వీటి యొక్క ఫార్ములాస్ వేరు. దిస్ ఇస్ C4H8, దిస్ ఇస్ C4H10 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని చైన్ ఐసోమర్స్ మరి వీటి యొక్క స్ట్రక్చరల్ వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాసే వేరు ఉన్నాయి. ఇదేమో C4H8, ఇదేమో C4H10. పోనీ ఒకవేళ సార్ ఇది C4H10 అయితే మరి ఇదైనా చెప్పచ్చా, ఇది చైన్ ఐసోమర్గా చెప్పచ్చా? దీని ఫార్ములా చూసినట్టయితే C4H8 వస్తుంది కదా సార్. చూడండి కావాలంటే దీనిది C4H8 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 hydrogens
2 plus 1, 3, 3 plus 2, 5, 5 plus 3, 8. సో ఈ రెండు స్ట్రక్చర్ల చైన్ ఐసోమర్స్ అనొచ్చు అంటే నో, దిస్ ఈస్ ఆల్సో నాట్ ఏ చైన్ ఐసోమర్. సో చైన్ ఐసోమర్స్ ఆల్వేస్ హ్యావ్ సేమ్ నంబర్ ఆఫ్ రింగ్స్, అంటే ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ రిమైన్స్ సేమ్. సో చైన్ ఐసోమర్ ఇన్ సైక్లో కాంపౌండ్స్ అంటే ఒకటి ఏంటంటే యూ మస్ట్ సే దట్ ద నంబర్ ఆఫ్ రింగ్స్ always same. Okay, they can differ in their ring. అంటే దీనికి can I say that okay ఈ పర్టికులర్ కాంపౌండ్ కి 3 మెంబర్డ్ రింగ్ నేను ఫామ్ చేయొచ్చు కదా, 4 మెంబర్డ్ రింగ్ ఉంది 3 మెంబర్డ్ రింగ్ ఫామ్ చేయొచ్చు కదా. అబ్సల్యూట్లీ ఐ కెన్ సే దిస్ ఈజ్ ద చైన్ ఐసోమర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. ఇది చైన్ ఐసోమర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ దీని ఫార్ములా కూడా C4H8 వస్తుంది చూడండి కావాలంటే. సో ఎందుకంటే వీటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే హియర్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, హియర్ ఆల్సో ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే రెండు కాంపౌండ్స్ చైన్ ఐసోమర్స్ మనం చెప్పినప్పుడు వీటిలో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ సేమ్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ రింగ్స్ ఆల్వేస్ సేమ్, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇస్ సేమ్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, ఒకవేళ అదే కనుక మనం కానీ 5 మెంబర్డ్ చైన్కి వెళ్ళామనుకోండి. సో లెట్స్ సే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ 5 మెంబర్డ్ చైన్. సో ఈ 5 మెంబర్డ్ చైన్లో 4 మెంబర్డ్ రింగ్కి రావచ్చు. 5 మెంబర్డ్ రింగ్లో ఐ కెన్ కమ్ టు 4 మెంబర్డ్ రింగ్. సో 4 మెంబర్డ్ రింగ్లో ఒక సబ్స్టిట్యూయెంట్ పెట్టచ్చు ఇక్కడ. సో ఇది కాకుండా ఇంకేదైనా 4 మెంబర్డ్ రింగ్లో పాసిబిలిటీ ఉంటుందా? లేదు, ఒకటే సబ్స్టిట్యూయెంట్ కాబట్టి ఇది ఒక్కటే పెట్టచ్చు. సో లెట్స్ సే వీఆర్ కమింగ్ టు 3 మెంబర్డ్ రింగ్. సో ఈసారి 3 మెంబర్డ్ రింగ్ వచ్చేసరికి 2 సబ్స్టిట్యూయెంట్స్ పెట్టచ్చు, ఎందుకంటే 2 కార్బన్స్ ఉన్నాయి. ఒకటి కార్బన్ ఇక్కడ యాడ్ చేయొచ్చు, ఇంకొకటి ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేదా ఇలా కాదు అని అనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు, ఇలా యాడ్ చేయొచ్చు. పోనీ ఇలా కాకుండా ఇదే రింగ్కి నేను 2 కార్బన్స్ ఇలా చేయొచ్చు. మీరు అన్నిట్లో చూడండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అయితే సేమ్ ఉంటుంది. దీంట్లో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, దీంట్లో కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1, ఇక్కడ కూడా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. ఇలా ఓపెన్ చేసి వాటిని మనం చెప్పకూడదు. అర్థమైందా? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ విల్ బి సేమ్, దట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ రింగ్స్ విల్ ఆల్వేస్ బి సేమ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద చైన్ ఐసోమర్స్. సో దీనికి 1, 2, 3, 4 చైన్ ఐసోమర్స్ వస్తాయి. ఇటువంటి స్ట్రక్చర్ ఇచ్చి దీని యొక్క చైన్ ఐసోమర్స్ రాయమంటే ఈ 4 మీరు రాయొచ్చు. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, so this is how you write the chain isomers. Okay, so మనం ఓపెన్ స్ట్రక్చర్స్ చూసాం, ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఎలా రాయాలో చూసాం, ఒకవేళ డబుల్ బాండ్ ఉంటే ఎలా రాయాలో చూసాం, అలానే ఒకవేళ సైక్లో కాంపౌండ్స్ అయితే ఎలా రాయాలో చూసాం. సార్ 2 సేమ్గా, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఓ 1 minute, సారీ, నాట్ దిస్. లెట్ మీ పుట్ ద సబ్స్టిట్యూయెంట్ హియర్. ఇది ఒకటి, ఇలా ఒకటి. అర్థమైందా? ఐ బిలీవ్ నౌ దిస్ ఇస్ ఫైన్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఇట్స్ మై మిస్టేక్. ఐ వాస్ పుట్టింగ్ హియర్ అండ్ హియర్, ఇట్స్ ఎ మిస్టేక్. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ ఒకే కార్బన్, ఇక్కడ ఒక ఇథైల్ గ్రూప్గా దాన్ని ఇంక్లూడ్ చేసేసాను. ఓకే, ఆల్ఫా, ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ, ఆల్ఫా. ఓకే, సో నౌ లెట్స్ లుక్ అట్ ద పొజిషనల్ ఐసోమర్స్. మరి పొజిషనల్ ఐసోమర్స్ అని వేటిని పిలుస్తామంటే వీటిల్లో ఏంటంటే దే డిఫర్ ఇన్ దేర్ పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్, సారీ, దే డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ దేర్ సబ్స్టిట్యూయెంట్స్. ఏంటిది? దే ఓన్లీ డిఫర్ ఇన్ పొజిషన్ ఆఫ్ substituents. Okay, but the chain remains same. అంటే the longest carbon chain ఏదైతే ఉంటుందో that remains same. గుర్తుపెట్టుకోండి, what is the condition for this? The chain remains same. Number of carbons in chain remains same. అంటే there is no change in the chain అన్నమాట. ఓకే, కానీ వీటి యొక్క సబ్స్టిట్యూయెంట్స్ యొక్క పొజిషన్ మాత్రం మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటుగా దెర్ ఇస్ నో న్యూ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ ఫార్మ్డ్. ఉన్న ఫంక్షనల్ గ్రూపే వ్యారీ అవుతుంటుంది దాని పొజిషన్ తప్పితే. ఓకే, హియర్ దెర్ ఇస్ నో న్యూ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, ఇస్ దిస్ క్లియర్?
So here also you will have no new functional group is formed. Okay. అర్థమైందా? ఓకే, సో ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్తో ట్రై చేద్దాం. ఓకే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్, ఓకే, సో ఇక్కడ ఒక క్లోరిన్ ఉందనుకోండి. సో దీని యొక్క పొజిషనల్ ఐసోమర్ రాయమంటే ఏం రాస్తాం? ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ద చైన్. సో ఇది మన చైన్. సో దిస్ చైన్ విల్ ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్. కానీ ఈ చైన్కి క్లోరిన్ ఏ పొజిషన్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనేది మాత్రమే మనం గమనిస్తాం. అంటే ఇక్కడ ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ దిస్, ఐ కెన్ రైట్ క్లోరిన్ హియర్. సో దిస్ టూ ఆర్ పొజిషనల్ ఐసోమర్స్. ఇక్కడేమో ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఇక్కడేమో సెకండ్ పొజిషన్కి వచ్చింది. సో ఈ రెండింటిని నేను పొజిషనల్ ఐసోమర్స్గా రాయొచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో నౌ టెల్ మీ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే ఈ కేసులో చెప్పండి, ఒకవేళ లెట్స్ సే ఐ హ్యావ్ ఏ డబుల్ బాండ్ హియర్. సో దీనికి ఏదైనా పొజిషన్ మార్చచ్చా? సో ఇక్కడ ఇది దిస్ ఇస్ ఆల్వేస్ ఇన్ 1 2 పొజిషన్. సో దీనికి నో పొజిషనల్ ఐసోమరిజం. ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్ వన్? this is the first example, second example, అలానే దీనికి థర్డ్. ఇది చెప్పండి మరి, ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది కదా. సో is there any positional isomer of the third one? Can you tell me if there is any positional isomer I can write here? సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఒక మిథైల్ అనేది ఒక సబ్స్టిట్యూయెంట్. ఓకే, సో ఈ సబ్స్టిట్యూయెంట్ నేను ఒకవేళ తీసి ఇక్కడ రాశాను అనుకోండి, సేమ్ వస్తుంది కదా. సో హియర్ ఆల్సో దెర్ ఇస్ నో సబ్స్టిట్యూయెంట్ దట్ ఇస్ possible. Understood? Clear? Okay, then how about, this one? Fifth one, chlorine. Let's go to some cyclic compounds. Eight, and let's say this is the 9th one. Okay, so వీటికి రాద్దామా? Can we write their positional isomers? Okay, the fourth one. So fourth one ఒకటేనా ప్రియా? గమనించు. సో ఫస్ట్ థింగ్ ఏంటి? పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ can be changed. So ante you have to look. Okay, so if you look very carefully, okay, I'll give one more here also, 3, and here is, let's take this is the fourth member. Okay, so ikkada first thing, eppudaina ikkada position can be changed అంటే ఇక్కడ డబుల్ బాండ్ పొజిషన్ మనం మార్చొచ్చు, అలానే క్లోరిన్ పొజిషన్ కూడా మార్చొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒక సబ్స్టిట్యూయెంట్ తీసుకోండి, ఓకేనా, ఒకే సబ్స్టిట్యూయెంట్ డబుల్ బాండ్ తీసుకోండి. సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది 1 2 పొజిషన్లో ఉంది. ఒకవేళ దీని పొజిషన్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మారిస్తే ఏమవుతుంది? అది సేమ్ అవుతుంది. సో డబుల్ బాండ్ పొజిషన్ అయితే ఇక్కడ మార్చలేం, ఇట్ విల్ బి ద సేమ్. సో ఇలా ఉంచి క్లోరిన్ పొజిషన్ మార్చొచ్చు కదా. సో ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, కెన్ ఐ రైట్ దిస్ కాంపౌండ్ ఆల్సో యాజ్ లైక్ దిస్? ఇక్కడ క్లోరిన్ రాయొచ్చు కదా, ఆబ్వియస్లీ పొజిషన్ మారింది కదా. సో ఇక్కడేమో 1 2 థర్డ్ పొజిషన్, ఇక్కడేమో సెకండ్ పొజిషన్. పోనీ ఇలానే ఐ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో, పొజిషన్ మారింది కదా. సో ఆబ్వియస్లీ ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ ఆల్సో హియర్. మళ్ళీ పొజిషన్ మారిందా? ఎస్, పొజిషన్ హ్యాస్ చేంజ్డ్. కానీ చైన్ అయితే సేమ్ ఉంది, పొజిషన్ అయితే మారింది. ఓకే, మరి ఈ కాంపౌండ్లో చూసినట్లయితే మనం డబల్ బాండ్ యొక్క పొజిషన్ మార్చొచ్చు కదా, ఆబ్వియస్గా మార్చొచ్చు. సో ఈ కాంపౌండ్లో చూసినట్లయితే మనకు దిస్ ఇస్ ఎ సింగిల్ చైన్. సో ఇక్కడ ఆబ్వియస్లీ 1 2 3 4 5
ఈ డబుల్ బాండ్ యొక్క పొజిషన్ నేను ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుస్తాను. సో ఆబ్వియస్లీ దిస్ టూ ఆర్ అగైన్ పొజిషనల్ ఐసోమర్స్. అబ్సల్యూట్గా దిస్ టూ క్యాన్ బి కాల్డ్ యాజ్ పొజిషనల్ ఐసోమర్స్. ఓకే, మరి ఇక్కడ ఇది చూడండి. సో ఈ కాంపౌండ్లో చూసినట్లయితే దెర్ ఇస్ ఎ డబుల్ బాండ్, బ్రోమిన్ అండ్ బ్రోమిన్ హియర్. సో ఈ కేసులో ఏదైనా పొజిషన్స్ మార్చొచ్చా? అబ్సల్యూట్లీ మార్చొచ్చు. డబుల్ బాండ్ పొజిషన్ అయితే మనం మార్చలేం, కానీ ఈ బ్రోమిన్ క్లోరిన్ పొజిషన్స్ అయితే మారచ్చు. సో ఒకవేళ ఇది నా డబుల్ బాండ్ అయితే ఇక్కడ ఒకవేళ నేను బ్రోమిన్ ఇంక్లూడ్ చేసి ఇక్కడ క్లోరిన్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ రైటింగ్ దిస్. పొజిషన్స్ మారినాయి కదా, ఇక్కడ ఒకే కార్బన్ మీద ఉన్నాయి, ఇప్పుడు సపరేట్ కార్బన్ మీద అయిపోయాయి. సో ఇది తప్ప ఇంకేదైనా ఉందా? నో, దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఓకేనా, అర్థమైందా? దెన్ హౌ అబౌట్ దాట్? మరి సెవెంత్ చూడండి. మరి సెవెంత్లో చూసినట్లయితే ఇఫ్ యూ లుక్ అట్ ద సెవెంత్ వన్, దెర్ ఈస్ ఎ డబుల్ బాండ్ విత్ వన్ సబ్స్టిట్యూయెంట్, ఒక మిథైల్ గ్రూప్ ఉంది. సో దీంతో పాటు ఇక్కడ నేను ఏంటంటే డబుల్ బాండ్ని ఎక్కడ పెట్టినా ఒకటే సేమ్గా ఉంటుంది, ఎందుకంటే హియర్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డబుల్ బాండ్. ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ తీసేసి ఇటు సైడ్ పెట్టాను అనుకోండి, సేమ్. అంటే ఇక్కడ నేను ఒక మిథైల్ గ్రూప్ పొజిషనింగ్ మాత్రమే మార్చచ్చు. సో దీంతో పాటుగా కెన్ ఐ రైట్ దిస్ ఇస్ వన్ హియర్, ఇఫ్ దిస్ ఇస్ ద డబుల్ బాండ్, దిస్ ఇస్ ద అదర్ వన్. ఇది కాకుండా ఇంకేది రాదు, ఓన్లీ టూ పాసిబిలిటీస్. గమనించండి, కావాలంటే ఇది కాకుండా ఇంకెలా కూడా మీరు పొజిషన్ని మార్చలేరు. ఇక్కడ చూసినట్లయితే మనకు 1 2 3 థర్డ్ పొజిషన్లో ఉంది, మరి ఇక్కడ చూసినట్లయితే 1 2 పొజిషన్లో ఉంది. అండర్స్టూడ్? క్లియర్? సో సెవెంత్ వన్, ద ఫిఫ్త్ వన్ ఇస్ ఓకే దిస్ 2, మరి ఇక్కడ సిక్స్త్ వన్ ఇస్ 2, సెవెంత్ వన్ ఇస్ 2, మరి ఎయిత్ వన్ చూడండి. హౌ కెన్ యూ డూ ద ఎయిత్ వన్? సో ఎయిత్ వన్ విషయానికి వస్తే మళ్ళీ ఇక్కడ డబుల్ బాండ్, ఒకటే డబుల్ బాండ్ ఉంది. అంటే ఒకటే డబుల్ బాండ్ ఉందంటే ఈ పొజిషన్స్ అయితే మనం మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఫస్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. సో వీటి మధ్య లెట్స్ సే ఐఎమ్ స్టార్టింగ్ విత్ దిస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ క్లోరిన్ గ్రూప్ని ఇలానే ఉంచుతున్నా. క్లోరిన్ ఇక్కడ నుంచి ఇక్కడ బ్రోమిన్ ఉంచాను. దిస్ ఈజ్ 1. ఈసారి ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇంకొకటి వస్తుంది కదా నాకు. గమనించండి, సో ఈసారి ఇక్కడ క్లోరిన్ వస్తే ఇక్కడ బ్రోమిన్ వస్తే ఇంటర్చేంజ్ అయితే డిఫరెన్స్ వస్తుంది కదా. ఆబ్వియస్లీ దిస్ టూ ఆర్ అగైన్ డిఫరెంట్. సో ఇలా కాకుండా ఒకవేళ ఈ రెండింటిని ఇక్కడికి షిఫ్ట్ చేస్తే, సో దట్ మీన్స్ ఇక్కడ బ్రోమిన్ ఇక్కడ క్లోరిన్. సో అలా అని ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, మళ్ళీ సేమ్ స్ట్రక్చరే వస్తుంది. సో సేమ్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి దే ఆర్ నాట్ పొజిషనల్. సో దిస్ ఈస్ ఎ పొజిషనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ఎ పొజిషనల్ ఐసోమర్ ఆఫ్ దిస్, దిస్ ఈస్ ఎ పొజిషనల్ ఐసోమర్ ఆఫ్ దిస్. ఎప్పుడైనా మీరు కంపారిజన్ ఈ రెండింటికి అట్లా కంపేర్ చేయకూడదు. మీకు ఇచ్చిన స్ట్రక్చర్తో దీన్ని కంపేర్ చేయాలి. ఈ రెండు పొజిషనల్, ఈ రెండు పొజిషనలా, ఈ రెండు పొజిషనలా, అది మాత్రమే మీ కంపారిజన్ ఉండాలి. అర్థమైందా? సో ఇది కాకుండా కెన్ ఐ డూ ఇట్ లైక్ దిస్? సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను బ్రోమిన్ ఉంచాను అనుకోండి, ఇక్కడ క్లోరిన్ ఉంచవచ్చు కదా ఆబ్వియస్లీ. అలానే వీటి యొక్క పొజిషన్స్ మార్చచ్చా? సో ఈసారి ఇక్కడ క్లోరిన్ పెట్టి అక్కడ బ్రోమిన్ ఉంచవచ్చు కదా ఆబ్వియస్లీ. సో ఇక్కడేమో మళ్ళీ క్లోరిన్, ఇక్కడేమో బ్రోమిన్, ఇలా రాయొచ్చు కదా. సార్ మరి థర్డ్ వన్ ఎందుకు పొజిషన్ కాదు సార్? థర్డ్ వన్, విచ్ వన్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఈ థర్డ్ వన్ ఇది పొజిషనలే. దిస్ ఈస్ ఎ పొజిషనల్ విత్ దిస్. ఇది ఓకే, ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ దిస్, నేను ఒకవేళ ఇవి ఇంటర్చేంజ్ చేశాను అనుకోండి, నీకు రాసి చూపిస్తాను చూడు. సో ఒకవేళ నేను దీని కానీ ఇంటర్చేంజ్ చేసి రాశాను అనుకోండి, మళ్ళీ నాకు సేమ్ వస్తుంది. ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ క్లోరిన్ రాశాను, ఇక్కడ బ్రోమిన్ రాశాను అనుకోండి, ఈ రెండు ఒకటే కదా. బోత్ ఆఫ్ దెమ్, దిస్ అండ్ దిస్ ఆర్ సేమ్. చూడు కావాలంటే ఒకవేళ దీన్ని ఇలా ఇన్వర్ట్ చేస్తే ఇది క్లోరిన్, సేమ్ డబుల్ బాండ్ బ్రోమిన్, ఈ రెండు సేమ్. అందుకనే ఇంటర్చేంజ్ చేసినా కూడా ఐ కెనాట్ ఇంక్లూడ్ దిస్, 2 సార్లు ఇంక్లూడ్ చేసినట్టు అయిపోతుంది. సో అందుకనే దాన్ని నేను ఇంక్లూడ్ చేయను. సో ఇక్కడ అయిపోయాయో, ఆపోజిట్ రాసాము, పక్కన రాసాము. సో నౌ ఫైనలీ వీ క్యాన్ డూ విత్ బోత్, రెండింటినీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు కదా. సో దట్ మీన్స్ ఇది చైన్ అంటే ఈ డబుల్ బాండ్కి కెన్ ఐ ఇంక్లూడ్ బ్రోమిన్ హియర్ అండ్ హియర్ ఆల్సో అగైన్ క్లోరిన్. దిస్ ఇస్ ద అదర్ పాసిబిలిటీ. ఒకే దానికి ఇంక్లూడ్ చేయొచ్చు కదా. Is this clear, Vaishnavi? అర్థమైందా? So fifth one has 2. Yes, it is absolutely right. It has 2. So these are the various possible isomers. Okay na? So I have started with this.
సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఐ ఇంటర్చేంజ్ దిస్ ఆల్సో, అంటే ఇక్కడ బ్రోమిన్ ఇక్కడ రాసి క్లోరిన్ ఇక్కడ రాసిన ఇట్ ఈస్ ద సేమ్. ఓ ఆల్రెడీ దిస్ ఇస్ గివెన్ నా. సో ఇక్కడ దిస్ ఇఫ్ ఐ ఇంటర్చేంజ్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ యూస్. సో ఈసారి ఇక్కడ ఒక బ్రోమిన్ రాసి ఇక్కడ క్లోరిన్ రాశాను. మళ్ళీ ఈసారి నేను ఏం చేశాను, దీన్ని వెర్ ఇస్ అదర్ వన్, ఓకే దిస్ వన్ ఐ హ్యావ్ ఇంటర్చేంజ్ విత్ దిస్. సో ఇక్కడ ఈసారి డబల్ బాండ్ దగ్గర క్లోరిన్, ఇక్కడ బ్రోమిన్, రెండు స్ట్రక్చర్స్ వచ్చాయి. తర్వాత ఈ డబుల్ బాండ్కి ఒక బ్రోమిన్ క్లోరిన్ ఇంక్లూడ్ చేశాను. దీన్ని రివర్స్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. సో నో పాయింట్. సో మళ్ళీ ఐ హ్యావ్ చేంజ్ ద పొజిషనింగ్స్ హియర్, దట్ ఈస్ దీని ఆపోజిట్లో పెట్టాను. ఇక్కడ బ్రోమిన్ అయితే ఇక్కడ క్లోరిన్ పెట్టాను. మళ్ళీ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ క్లోరిన్ ఇక్కడ బ్రోమిన్, డిఫరెంట్ స్ట్రక్చర్స్. అలానే ఇది కూడా ఒక డిఫరెంట్ స్ట్రక్చర్. సో ఇలా వేరియస్ స్ట్రక్చర్స్ అయితే మనం రాయొచ్చు. యూ హ్యావ్ టు లుక్ అట్ ద నంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ పాసిబుల్. అర్థమైందా? అండ్ ఇంకొకటి యూ మస్ట్ నోట్ దిస్, ఓకే, సైక్లో ఆల్కేన్ విత్ సింగిల్ సబ్స్టిట్యూయెంట్. ఒక సైక్లో ఆల్కేన్ మీరు కానీ తీసుకున్నట్లయితే సైక్లో ఆల్కేన్ విత్ సింగిల్ సబ్స్టిట్యూయెంట్, విత్ సింగిల్ సబ్స్టిట్యూయెంట్ మీరు కానీ తీసుకున్నట్లయితే దిస్ విల్ నాట్ షో పొజిషనల్ ఐసోమెరిజం. నో పొజిషనల్ ఐసోమెరిజం అంటే దీని అర్థం ఏంటంటే నో పొజిషనల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఒకవేళ నేను ఇక్కడ ఒక సైక్లో ఆల్కేన్, ఇది ఒక సైక్లో ఆల్కేనే కదా, ఇది ఒక సైక్లో హెక్సేన్. ఈ సైక్లో హెక్సేన్కి నేను ఒక సింగిల్ సబ్స్టిట్యూయెంట్ క్లోరిన్ ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఇది ఒక్కటి తప్ప ఇంకేది పొజిషనల్ ఐసోమెరిజమే రాదు. దిస్ విల్ బి ద ఓన్లీ స్ట్రక్చర్. ఎందుకంటే క్లోరిన్ ఇక్కడ నుంచి ఏ పొజిషన్ మారినా కూడా ఇట్ విల్ బి ద సేమ్ కాంపౌండ్. సో హెన్స్ సైక్లో ఆల్కేన్స్ విత్ సింగిల్ సబ్స్టిట్యూయెంట్స్ విల్ నాట్ షో పొజిషనల్ ఐసోమెరిజం. ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, దెన్ సిమిలర్గా ఇది చూడండి. సో ఈ కాంపౌండ్లో చూసినట్లయితే చేంజ్ ద పొజిషన్. సో ఒకవేళ అక్కడి నుంచి ఐ క్యాన్ రైట్ ద పొజిషన్ ఆఫ్ ద క్లోరిన్ హియర్ ఆల్సో. దిస్ ఇస్ వన్. అండ్ ఇది కాకుండా ఐ క్యాన్ రైట్ ద పొజిషన్ ఆఫ్ ద క్లోరిన్ యాజ్ దిస్. సో ఇవి కాకుండా ఇంకేవి రావు. కావాలంటే చూడండి, దిస్ విల్ బి ద ఓన్లీ టూ పాసిబిలిటీస్. సో డబుల్ బాండ్ ఎక్కడ పెట్టినా కూడా ఒకటే. సో వీఆర్ ఆల్వేస్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద క్లోరిన్. ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. మళ్ళీ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇది ఇది మళ్ళీ సేమ్ అయిపోతుంది. ఒకవేళ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇది ఇది సేమ్ అవుతుంది. ఈ ఇప్పుడున్న కాంపౌండ్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా కూడా ఒకటే అవుతుంది. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ హౌ యూ డూ ఇట్. పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే మారుతాయి, వాటి యొక్క చైన్ అయితే మారదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దెన్ హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్? సో ఈ కాంపౌండ్లో కానీ మనం కానీ చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడే ఉంచి ఏదైనా స్ట్రక్చర్స్ రాయొచ్చో ఆలోచించండి. సో డబుల్ బాండ్ నేను 1 2 3 4 1 2 3 4. సో క్లోరిన్ ఇక్కడ ఉన్నది ఇంతకుముందు. సో ఈసారి క్లోరిన్ ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక ఇలా కాకుండా ఈ క్లోరిన్ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు కదా. ఎస్, అబ్సల్యూట్గా షిఫ్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ షిఫ్టింగ్ క్లోరిన్. ఓకే, సో ఇవి రెండేనా, ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా? సో ఈసారి ఫస్ట్ ఏంటంటే డబుల్ బాండ్ యొక్క పొజిషన్ అలానే ఉంచి క్లోరిన్ పొజిషన్ మాత్రమే షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసినప్పుడు ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి, దీన్ని ఇవి మాత్రమే 4 కార్బన్స్. ఓకే, సో ఫస్ట్ ఏమో 1 2 3 4 ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను, ఇక్కడికి. అలానే ఇంకోటి కూడా పాసిబుల్ ఉంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో హియర్ 1 2 3 ఆర్ పాసిబుల్ ఫర్ దిస్. ఇది కాకుండా ఇంకేదైనా పాసిబులా? అబ్సల్యూట్లీ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ నేను డబుల్ బాండ్ని షిఫ్ట్ చేశాను అనుకోండి ఈసారి. సో ఈసారి గమనించండి, మళ్ళీ ఈసారి డబుల్ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ చేశాను. ఓకే, క్లోరిన్ ఏమో క్లోరిన్ మళ్ళీ ఇక్కడైనా ఉంచవచ్చు, లేదంటే ఇక్కడైనా ఉంచవచ్చు. మళ్ళీ 2 స్ట్రక్చర్స్ పాసిబుల్. ఇవన్నీ కూడా పొజిషనల్ ఐసోమర్స్ ఆఫ్ దిస్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడూ కూడా ఈ స్ట్రక్చర్ని కంపేర్ చేయాలి. ఈ స్ట్రక్చర్ని ఈ స్ట్రక్చర్. అంటే యూఆర్ ఆల్వేస్, దిస్ ఈజ్ యువర్ మెయిన్ స్ట్రక్చర్, యు ఆర్ కంపేరింగ్ దిస్ స్ట్రక్చర్ విత్ ఈచ్ ఇండివిజువల్. మళ్ళీ పక్క స్ట్రక్చర్ని మీరు కంపేర్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ కంపారిజన్ దీంతోనే ఉండాలి. ఈ స్ట్రక్చర్ దీనికి పొజిషనల్ ఐసోమరా? ఎస్. దీనికి ఇది పొజిషనల్ ఐసోమరా? ఎస్. దీనికి ఇది పొజిషనలా? ఎస్. కానీ ఒకటి ఏంటంటే మీరు ఒక్కొక్కటి కాంబినేషన్తో వెళ్ళాలి. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి డబుల్ బాండ్ పొజిషన్ అలానే ఉంచి క్లోరిన్ మాత్రం మార్చాను, 3 వచ్చాయి. సో ఈసారి డబుల్ బాండ్ పొజిషన్ మార్చి క్లోరిన్ ఎక్కడెక్కడ పెట్టచ్చో నేను చూశాను. ఇది తప్ప ఇంకేవి రావు. సో 1 2 3 4 5 వస్తాయి. సో ఇలా మనం రకరకాలుగా పొజిషనల్ ఐసోమర్స్ అయితే రాయొచ్చు.
Is there any other possibility? You can always tell me. I don't think there is any other possibility. Ardhamainda? Is this clear? Okay. So now, Maridi Juddam. Okay, single compound will, this is the 11th one. Okay, so ee compound cheppandi. Let's say here there is chlorine, and let's say here there is one more chlorine. Did we write this? Idi rasama? Ledu kada? No, రాయలేదు. సో ఇక్కడేమో ఇది ఒక డైక్లోరైడ్, ఇది ఒక రెండు క్లోరిన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ డైక్లోరోప్రోపేన్, 1,2 డైక్లోరోప్రోపేన్. దీనికి ఎలా రాయొచ్చు? వీటి పొజిషన్స్ మాత్రమే మారాలి. చైన్ అయితే ఆల్వేస్ సేమ్. సో ఇది ఒక 3 మెంబర్డ్ చైన్ ఉంటుంది కదా. సో ఇది 3 మెంబర్డ్ చైన్ అన్నప్పుడు దిస్ ఇస్ 3 మెంబర్డ్ చైన్. క్లోరిన్ ఇక్కడ రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఒక క్లోరిన్ రాయొచ్చు. అవునా? సో ఇది కాకుండా ఇంకేం పాసిబుల్? ఒకే కార్బన్ మీద కూడా రాయొచ్చు కదా. సో ఐ కెన్ రైట్ క్లోరిన్ హియర్, హియర్ ఆల్సో క్లోరిన్ ఐ కెన్ రైట్. సో ఇది కాకుండా ఒకవేళ ఐ కెన్ రైట్ క్లోరిన్ హియర్ అండ్ హియర్ ఆల్సో క్లోరిన్ ఐ కెన్ రైట్. పొజిషన్స్ మారాయి కదా. సో 1, 2 పొజిషన్స్, ఇక్కడ కూడా 1, 3 పొజిషన్. దిస్ ఈజ్ 1. ఒకవేళ రెండింటిని ఒకే దాని మీద కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. సరే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఒకవేళ మళ్ళీ ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ చేసినా ఈ రెండు సేమ్ అయిపోతాయి. ఈ రెండు క్లోరిన్స్ని తీసుకెళ్ళి ఈ కార్బన్ మీద పెట్టాను అనుకోండి, అప్పుడు ఈ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ రెండు సేమ్ అవుతాయి. సో ఇలా రకరకాలుగా పొజిషనల్ ఐసోమర్స్ అయితే మనం రాయొచ్చు. సో పొజిషనల్ ఐసోమర్స్ హ్యావ్ వాట్? సేమ్ కార్బన్ చైన్ బట్ డిఫర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే. సో రేపు ఫ్రెష్గా క్లియర్గా ఫంక్షనల్ ఐసోమరిజం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ టుడే, కానీ ఏంటంటే వీ హ్యావ్ లెర్న్డ్ విత్ సో మెనీ అదర్ థింగ్స్. ఎందుకంటే కొంత ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ వాట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ ఐసోమెరిజం, వాట్ ఈస్ ఏ స్టీరియో ఐసోమెరిజం, ఇవన్నీ నేను మాట్లాడాను కాబట్టి వీ కుడ్ నాట్ ఫైండ్ ద టైం. రేపు కూడా వీ విల్ డూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో మెనీ ఫంక్షనల్ ఐసోమర్స్ అయితే ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటిగా డిఫరెంట్ పాసిబిలిటీస్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సరేనా? ఇస్ దిస్ క్లియర్? Did you enjoy the session? I want to know your answer. Did you really enjoy this session? Did you enjoy this session? How many of you understood? How many of you really enjoyed this session? Sir, maaku ardhamaindi. I have learnt in this session. Tell me, I want to know in the chat box. Chappandi. Shravan, Vaishnavi, Varma, Priya. Thank you. Awesome. Awesome. Okay, Alpha. So మీకు గనక ఈ సెషన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద సెషన్. ఓకే, దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ ఫ్రమ్ యూ ఆల్సో. ఎందుకంటే ద రీజన్ ఐ విల్ టెల్ యూ, వీ షుడ్ రీచ్ అవుట్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు లెర్న్. ఎంతోమంది నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని తెలియదు కొన్నిసార్లు. Okay, it will be good if we can help out people. Reaching out people, helping them is something I would love to do. Okay, if you have a friend who wants to learn organic, I would love to see him here in the sessions. If they are telling you that, sir, my friend told that you are teaching organic and he is enjoying my sessions and I would like to attend your sessions. If he says that word and if he is attending it, ఖచ్చితంగా I would love to see him on the platform. Right? Thank you so much. I enjoyed the session also. So as usual, I say every day, మీరు గనక టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎందుకంటే ఈరోజు క్లాస్ నోట్స్ కూడా వీఆర్ పోస్టింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 30 minutes వన్స్ ద సెషన్ ఇస్ డన్. ఓకే, అండ్ దాంతోపాటుగా థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ సో మచ్. Last year there was no one to teach organic in Telugu. Alpha, I understand. Ardhamaindi Alpha. It's okay. It's okay. I hope I will be able to help you out. Nenu meeku help cheyagalnu. I believe that I'm sure that this is benefiting you a lot. I would love to look it in the form of comments. Meer comments chesina kuda, that is, I always go through comments. Meeku entho mandiki I always reply your comments a lot. Okay, meer gaani chusundachchu, right? Endukante I have seen most of your comments. I enjoyed looking at those comments. I felt so happy looking at those comments. ఎందుకంటే ఇది మీకు హెల్ప్ అవుతుంది. You are learning. That is seriously awesome. Right?
Okay, if you have any more questions, meeku emaina questions unte in the next 3 to 4 minutes we are closing the session. Edaina questions unte meer nanu adagachu, I will answer your questions. Okay, meer ganaka channel ni subscribe chesukunnatlaithe subscribe to the channel. Okay, okay, thank you Varma, thank you so much. Good night Ramya, good night everyone. So once again, thank you so much. I will see you in the session that is tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone.